ఈరోజు ఎపిసోడు అనుకున్న దానికంటే బాగుంది. అనుకున్న దానికంటే కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంది. కొంచెం డిఫరెంట్ టాస్క్లు కొంచెం బాగానే ఉన్నాయి. వాళ్ళు రియాక్షన్స్ బాగానే ఉన్నాయి. నాకు సార్ హోస్టింగ్ కూడా కొన్ని చోట్ల పంచులు బాగున్నాయి. ఓకే, బాగుంది అనిపిస్తుంది. ఫస్ట్ లైక్ చేసి స్టార్ట్ చేయండి మా. ఫస్ట్ లైక్ కొట్టండి. ఓ 10 సెకండ్లు మౌనం పాటిస్తా. దివ్య గారు హౌస్లో ఉన్నప్పుడు ఆవిడ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి మిస్టేక్కి రీజన్ 90% ఆఫ్ హర్ మిస్టేక్స్కి రీజన్ ఏంటంటే భరణి గారితో ఏదైతే క్లోజ్ బాండింగ్ ఉందో అదొక్కటే రీజన్. మన రివ్యూస్లో 100 సార్లు చెప్పుంటాం. ప్రతి మిస్టేక్కి ఆవిడ నెగిటివ్గా కనపడే ప్రతి సిచ్యువేషన్లో ఆ బాండింగే కారణం. ఆ బాండింగ్ని పక్కన పెట్టి చూస్తే దివ్య గారిలో మిస్టేక్స్ లేవు. ఉంటే 1-2 నామినేషన్లో ఆర్గ్యుమెంట్స్లో అటు ఇటు ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడింది, ఇలాంటి మాటలు తప్పించి ఇంకేం చెప్పలేం. ఓన్లీ ఆ బాండింగ్ రిలేటెడ్గానే ఉంది. అండ్ ఆ బాండింగ్లో కూడా నాకు అనిపించింది, నేను చాలాసార్లు చెప్పిన మాట, భరణి గారు అండ్ దివ్య గారిలో చూస్తే, అండ్ భరణి గారు తనుజాలో చూస్తే, భరణి గారు తనుజ అండ్ భరణి గారు అండ్ దివ్య గారు చూస్తే, దివ్య గారికే భరణి గారి మీద ఎక్కువ అభిమానం ఎక్కువ ప్రేమ ఉన్నట్టుగా అనిపిస్తుంది. చూడగానే అనిపిస్తుంది. అండ్ ఆయన బాగాలేనప్పుడు, ఆయనకి హెల్త్ బాగాలేనప్పుడు దగ్గరుండి క్లియర్గా చూసుకున్నది కూడా దివ్య గారు. బట్ ఆవిడ గేమ్ కూడా స్పాయిల్ అయింది ఆ బాండింగ్ వల్లే. లేకపోతే ఇంకా కొన్ని వారాలు ఉండేవాళ్ళు. అండ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈరోజు ఆ థంబ్నెయిల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, వెళ్ళిపోయేటప్పుడు అదే ప్రేమ చూపించింది, ఉన్నప్పుడు అదే ప్రేమ చూపించింది, ఆయన సీరియస్ అయినా అదే ప్రేమ చూపించింది. ఆయన సీరియస్ అయినా ఏ రోజు కూడా భరణి గారి వెనక పక్క దివ్య గారు బ్యాడ్గా మాట్లాడిందే లేదు, ఎక్కడా లేదు. ఈవెన్ కెమెరాస్తో మాట్లాడేటప్పుడు కూడా దివ్య నార్మల్గా ఆవిడ గురించి ఆవిడ మాట్లాడుకుంది, కానీ భరణి గారు ఇలా అని నెగిటివ్ సెన్స్లో ఎక్కడ మాట్లాడాలి. అండ్ అంత ప్యూర్గా ఆ రిలేషన్ అయితే అంత ప్యూర్గా మెయింటైన్ చేసింది, అంత ప్యూర్గా జెన్యూన్ లవ్ అయితే చూపించింది భరణి గారి సైడ్. అండ్ ఇక్కడ ఈరోజు ఆ థంబ్నెయిల్ పెట్టండి ఇంకొక రీజన్ అంటే, వెళ్ళేటప్పుడు స్టేజ్ మీద అంతే ప్రేమ, బయటకు వచ్చిన తర్వాత నీతో బాగుంటాను, బయటకు వచ్చిన తర్వాత ఇదే ఉంటానని హౌస్లో ఉన్నప్పుడు కూడా ఒక 10-15 సార్లు చెప్పుంటుంది. బయటకు వచ్చిన తర్వాత మీరు నా అన్నయ్య ఇలా ఉండాలి, ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి, మనం ఎప్పుడు ఇలా ఉండాలని, అండ్ టెంకాయ కొడతాను, పూజలు చేస్తాను అనేది హార్ట్ఫుల్గా చెప్పింది అమ్మాయి. అంత ఓవర్గా ఎవరు చెప్పరు. అది ఇట్లాంటి డైలాగులు, ఇలాంటి డైలాగులు, ఇది ఓవర్ డైలాగులు ఉంటుంది. వీటిని టెంకాయలు కొడతాను, దేవుడికి పూజ చేస్తాను, మీరు రావాలనేది, ఇలాంటివి కొట్టాలి అంటే అంత ఈజీ కాదు. జెన్యూన్గా కొడితేనే కొట్టాలనిపిస్తుంది. అంటే జెన్యూన్గా ఈ మాట అనాలంటే హార్ట్ఫుల్గా వస్తే తప్పించి ఇది అనాలంటే, అంటే ఇది సెంటెన్స్ ఫ్రేమ్ చేసి ఇలా అందామని అనుకునే వాళ్ళకి అనబుద్ది కాదు. ఎందుకంటే ఇది ఓవర్ అని అనిపిస్తుంది. బట్ అమ్మాయి జెన్యూన్గా అన్నట్టుగా అనిపించింది నాకు. టెంకాయ కొట్టేస్తాను, దేవుడికి పూజ చేస్తాను, మీరు గెలవాలని ఆ మాట అక్కడ హైలైట్ అనిపించింది. బజ్ చూసాం, బజ్ ప్రోమోలో కూడా ఆయన గురించి మాట్లాడుతూ ఏడుస్తూ, ఆయన అంటే నిజంగానే నాకు అభిమానం ఉంది, బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన నాతో బాగున్నా బాగాలేకపోతే నేనైతే బాగుంటాను అన్న మాటల తర్వాత ఆవిడ హౌస్ నుంచి ఇప్పటి వరకు లోపల ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతిదీ జెన్యూన్గా ఆ బాండింగ్తో ప్యూర్గా ఉండింది. అండ్ ఆ బాండింగే ఆవిడ గేమ్ను స్పాయిల్ చేసింది. ఆ బాండింగ్ రిలేటెడ్గా ఉన్న చుట్టుపక్కల జరిగిన వాటి వల్లే ఆవిడ నెగిటివ్ అయింది. సో వీటి గురించి మాట్లాడుకుందాం. అండ్ మొత్తానికి ఆవిడ ఊతపదం అంటే బరాబర్ చాలా మంచిగా, చాలా పాజిటివ్గా, ఒక జింకపిల్ల చిన్నపిల్ల అంటే చెంగురు ఎగురుకుంటూ, చిన్నపిల్ల జింకపిల్లలు ఎగురుతుంటూ చూస్తారా, అలా ఎగురుకుంటూ చాలా చిన్నపిల్ల అమ్మాయి, 22 సంవత్సరాలు, అదే చిన్నపిల్ల మనస్తత్వం కనిపించి అలాగే వెళ్ళిపోయింది. నవ్వుకుంటూ హంగామాగా వెళ్ళిపోయింది. అక్కడ అందరు మనుషులు దోచుకున్నారన్న ఆ ఫీలింగ్. అంటే అందరూ బాగున్నారు, ఎవరు నెగిటివ్ మాట్లాడడానికి రెడీగా లేరు. ఎవరు కూడా అమ్మాయి వెళ్తుంటే ఏడవకుండా లేరు. అండ్ స్టేజ్ మీద అమ్మాయి రియాక్షన్స్ కావచ్చు, నాకు సార్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడం కావచ్చు, ఆ తర్వాత ఏవి కానీ ప్యూర్ అంతా పర్ఫెక్ట్ ఉంది. ఏవి కూడా టూ గుడ్. 23 సంవత్సరాలకి షీ అచీవ్డ్ ఏ లాట్. మనం నెగిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ అంటాం, పాజిటివ్ ఉంటాం, కానీ ఓవరాల్గా చూస్తే ఆ ఏజ్కి ఆ అమ్మాయి అచీవ్ చేసింది చాలా ఎక్కువ. టూ గుడ్. దాంతోపాటుగా వైల్డ్ కార్డ్స్, ఇది కామనర్స్ అందరూ వరుస పెట్టి 4 వెళ్ళిపోయారు ఆ టైంలో. ఇప్పుడు కొంచెం దానికి బ్రేక్ ఇచ్చారు ఆ టైంలో. దాని గురించి కూడా మాట్లాడదాం, స్టెప్ బై స్టెప్ మాట్లాడదాం. ఈరోజు తమ్నేల్ చూసారుగా, ఎరా వడాల్, ఈ తమ్నేల్కి తనుజ గారు అంటావు, కళ్యాణ్ అంటావు, వాళ్ళకి ఏం సంబంధం వచ్చి పెట్టారంటే, ఎందుకంటే ఈ వీడియో షార్ట్గా వస్తుంది ఎందుకంటే సండే ఎపిసోడ్ కాబట్టి. అందుకని నామినేషన్స్ కూడా మిక్స్ చేసి, నామినేషన్స్ చుట్టూ జరిగే డ్రామా ఏంటి, నామినేషన్స్లో ఎవరున్నారు, నామినేషన్స్ వల్ల జరగబోయేది ఏంటి అని మీకు కొన్ని అప్డేట్స్ కూడా ఇవ్వాలి అనే ఉద్దేశంతో తనుజ గారిది కళ్యాణ్ది కూడా యాడ్ చేశాను. అది మీకు అర్థం అవ్వాలి. షార్ట్గా ఫినిష్ చేస్తా. ఫస్ట్ సంజన గారు మారారండి. ఈ మార్పు ఆవిడకి మంచిదో కాదో కూడా మాట్లాడదాం. ఫస్ట్ ఆడియన్స్ మామూలే కదా, వస్తారు, నాకు సార్ని పొగుడతారు, లేకపోతే ఏఎన్ఆర్ గారిని పొగుడతారు. ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది తెలుసా, అక్కడ వచ్చే వాళ్ళందరూ క్లియర్గా మైకుల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మైక్ కావాలని వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరెవరు మాట్లాడతారో వాళ్ళు అడిగి వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇస్తారు. సో వీళ్ళు కొంతమంది ఆడియన్స్ ఫ్యాన్స్ గురించి మాట్లాడతారు, కొంతమంది నాకు సార్ గురించి మాట్లాడతారు.
ఇది జరుగుతూ ఉంది. ఇప్పుడు నాకు సార్ గురించి ఒక ఆడియన్ వచ్చేసి తనూజ గారు, కళ్యాణ్ సార్ నా ఫేవరెట్, బీయింగ్ ఏ కామనర్ ఇంత దూరం రావడం గ్రేట్ అన్నారు. పర్ఫెక్ట్. బీయింగ్ ఏ కామనర్ 100 ఫాలోవర్స్తో స్టార్ట్ చేశారు కళ్యాణ్. 100 ఫాలోవర్స్తో ఇన్స్టాగ్రామ్లో 100 ఫాలోవర్స్. నేను చాలాసార్లు చెప్పాను, అందరి కామనర్స్ని నేను లీక్ చేస్తున్నప్పుడు, కామనర్స్ ప్రొఫైల్స్, కామనర్స్ వీళ్ళు అని చెప్తున్నప్పుడు, కళ్యాణ్ అనే పర్సన్ది పవన్ కళ్యాణ్ ఆర్మీ దీని విషయంలో కొంచెం ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ మీకు చెప్పాలి. చెప్తే మీకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏం జరిగిందంటే అప్పుడు అతని పేరు కరెక్ట్గా ఎవరికి తెలిసేది. కళ్యాణ్ అంటారు, పవన్ కళ్యాణ్ అంటారు. నేను రివీల్ చేశాను. అదే అందరిది రివీల్ చేసినప్పుడు ఆయనది కూడా రివీల్ చేసిన, అతను కూడా రివీల్ చేసినప్పుడు ఆర్మీ అని చెప్పారు. నాకు లీక్ వచ్చినప్పుడు ఆర్మీ వస్తే సరైన ఆర్మీ పెట్టా. తర్వాత 2 రోజుల తర్వాత ఏమొచ్చిందంటే, తనది అసలు ఇన్ఫర్మేషన్ బయటకు రాలేదని చెప్పడానికి 2 రోజుల తర్వాత ఆర్మీ కాదన్నా తనకి సినిమా పిచ్చంట, సినిమాలలో ఎప్పుడో యాక్టింగ్ చేశాడంట, ఆ ఆర్మీ డ్రెస్ వేసుకుని యాక్టింగ్ వీడియోలు పెడతా ఉంటే ఆ యాక్టింగ్ వీడియో సంబంధించింది మాకు కూడా ఆర్మీ డ్రెస్లో వీడియో పంపించాడని అది చెప్పారు. ఆర్మీ డ్రెస్లో వీడియో పంపించాడంట, కానీ అతను యాక్టర్ అంతేగాని ఆర్మీ వాడు కాదన్నాడు. తర్వాత మళ్ళీ అది చెప్పారు. తర్వాత ఇంకొకసారి కొన్ని రోజుల తర్వాత ఆర్మీ అని వచ్చింది. అట్లా 2-3 రకాలుగా మారింది. ఎందుకంటే తన ప్రొఫైల్ ఎక్కడ బయటికి రాలేదు. తర్వాత 100 మంది ఫాలోవర్స్తో కనిపించింది. అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చినట్టు గ్రేటెస్ట్ జర్నీ. ఆ తర్వాత ఈ కామనర్స్ ఏవి అనేసరికి గుర్తొచ్చింది. వీళ్ళందరూ ఏవీలు ఏదో టైంలో వేసుంటే బాగుండేది సీజన్లో. ఒక్కసారి కూడా ఎగిపోవడం నాకు నచ్చలేదు. వాళ్ళు అప్లై చేసేటప్పుడు ఏ వీడియో అయితే పంపించారో ఆ వీడియోస్ కానీ ప్లే చేస్తుంటే ఒకరోజు మంచి ఎపిసోడ్ పడింది. ప్లే చేస్తుంటే దాన్ని చూసి వీళ్ళు నవ్వుకోవడం, దాని గురించి డిస్కషన్ చేయడం, ఆ ఏవీలో అప్పుడు ఎలా ప్రిపేర్ చేసి పంపించి ఇలాంటివన్నీ షోలో కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇస్తే భలే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మేబీ చూస్తా లాస్ట్లో ఏమైనా వేస్తారేమో. కళ్యాణ్ డెమాన్ వీళ్ళు టాప్ 5కి వెళ్ళినప్పుడు ఏమన్నా వాళ్ళు రిలేటెడ్ అప్పుడు అప్లై చేసినప్పుడు ఎలా ఉండేదని వేస్తారేమో చూడాలి. తర్వాత ఇంకో ఆడియన్ వచ్చి తనూజ గారు నచ్చింది సార్. నచ్చనిది ఎవరంటే దివ్య గారు సార్ అన్నాడు. తనూజ నచ్చితే దివ్య అట్ట నచ్చుద్దమ్మా. ఇవన్నీ నాకు సార్ ఈరోజు స్పాంటేనియస్ పంచులు చాలా వేశారు, చాలా బాగున్నాయి. చాలా చోట్ల రియాక్ట్ అయ్యారు బాగా పర్ఫెక్ట్. అంటే చూసి వచ్చిన వాళ్ళు చెప్పినంతగానే చూసి వెంటనే రియాక్ట్ అవుతారు. చూస్తే అంత నీట్గా, అంత ఈజీగా, సింపుల్గా వచ్చేసినాయి పంచులు. తర్వాత సుమన్ అదరగొట్టావు డ్రెస్, నిజంగానే అదరగొట్టారన్న. ఆ తర్వాత రీతు చెప్పానా ఏ మాటకి ఆ మాట సమాజం యాక్సెప్ట్ చేసినా చెప్పిన మనసులో మాట చెప్పాల్సింది. ఈరోజు రీతు గారు ఆ బ్లూ కలర్ శారీయా హాఫ్ శారీలోనూ చాలా క్యూట్గా ఉన్నారు. మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదు కింద కామెంట్ చేయాలి. చాలా క్యూట్గా ఉన్నారు, బాగా అనిపించారు. అదే చెప్పారా ఏ మాటకి ఆ మాట. మంచి గేమర్ అయ్యా మా రీతు గారు, చాలా మంచి గేమర్. దాని గురించి కూడా చెప్తా. ఈరోజు సుమన్ శెట్టి అన్న నామినేట్ చేశారు. ఆవిడ సుమన్ శెట్టి అన్న బాటమ్ 2లో ఉన్నాడు. నామినేట్ కరేంగే తోసి పడేస్తాం అన్నట్టుగా. అంటే ఆవిడ నా లీస్ట్లో ఎవరుంటే వాళ్ళని ఈవిడ ట్రబుల్ అవ్వకుండా ఉండడం కోసం, ఈవిడ ప్లేస్ సెక్యూర్గా ఉంచడం కోసం లీస్ట్లో ఉన్న వాళ్ళని ఏదో ఒక రీజన్ చెప్పి వేసేయడమే ప్రతి వారం చేస్తున్నారు. దట్స్ గేమర్ క్వాలిటీ. దానికి ఏం రీజన్స్ చెప్పారో చూడాలి. సుమన్ వేసేసారు. తర్వాత ఇవాళ అయితే నిజంగా డార్లింగ్లో ఉన్నాం సుమన్ అనగానే చూడండి ఆ పంచులు. ఇక్కడ బిగ్ బాస్ వాళ్ళు ఎప్పుడైనా ఏం చేస్తారంటే, శనివారం పూట ఒక అనగానే బీభత్సంగా సీరియస్ అయ్యి వాళ్ళ మీద కానీ సీరియస్గా కోపం చూపించారనుకో, వెంటనే ఆదివారం రాగానే వాళ్ళని కూల్ చేసేస్తారు. కూల్ చేసి మంచిగా మాట్లాడేస్తారు. ఇక్కడ అదే జరిగింది. సంజన నువ్వు అనకూడదు డార్లింగ్, నేను అనొచ్చు అనగానే సంజన గారి రియాక్షన్ కూడా చాలా బాగుంది. మీరు ఇది ఎందుకు ఇంత సపరేట్గా చెప్తానో చూడాలంటే 1.5 hour గ్యాప్ వస్తుంది మావా. శనివారం ఆదివారం ఎపిసోడ్ వెళ్ళడం, బాత్రూమ్కి వెళ్ళడం, మోహం కడుక్కొని రావడం, తినడం. ఉదయాన్నే వండుకుంటారు. ఎప్పుడు వండుకునేది కిచిడియే. మా సీజన్లో అయితే ఎవ్రీ సింగిల్ డే కిచిడి అంతే. మెరీనా ఉంటుంది, కిచిడి చేస్తాం ఇయే. అలాగే ప్రతి సీజన్లో కూడా చిన్నది ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ లాంటిది ఒక రకమైనది వండుకుంటారు. పప్పు సాంబారు, పప్పు అన్నము మిక్స్ చేసి పెట్టుకుని అదే వేసుకుని తినేస్తే టైం ఉండదు. ఆ 1.5 hour గ్యాప్లో మనసే మారిపోదు, ఆ బాధ ఉంటుంది. స్టిల్ ఆవిడ రియాక్షన్ విధానం బాగుంది. వెంటనే సార్ నాకు మీరున్నారు సార్, మీరు ఉంటారు కదా సార్ డార్లింగ్, మీరు సార్ అనగానే ఓకే నాకు ఓకే, నువ్వు డార్లింగ్ అనిపిస్తే ఓకే అంటే పెద్ద డార్లింగ్ సార్ మీరు అనేది అక్కడ బాగా జరిగింది. ఆ తర్వాత సంజన పెద్ద డార్లింగ్ అన్న తర్వాత థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ పవన్ సేవ్ అయ్యాడు. ఇప్పుడు ఈ సేవింగ్ ఆర్డర్ గురించి చెప్తాను. కొన్ని ఎలా చేస్తారంటే, అదే 100% వాళ్ళు అలాగే చేస్తారని కాదు, వాళ్ళ థింకింగ్ మేబీ ఇలా ఉండొచ్చు అని అనుకుంటున్నా. ఏంటంటే సేవింగ్ ఆర్డర్ చాలాసార్లు టెలికాస్ట్ కూడా చేశారు. అండ్ మేము వెళ్ళిన సీజన్లో 1-2 times చెప్పారు కూడా. ఇది ఓట్స్ పడ్డదాన్ని బట్టి ఆర్డర్లో సేవ్ చేయము అనేసి చాలాసార్లు చెప్పారు మనకి. మేము వెళ్ళినప్పుడు చెప్పారు. అండ్ ఎపిసోడ్లో కూడా 2-3 సార్లు నాకు తెలిసి టెలికాస్ట్ కూడా చేశారు అనుకుంటా. అలా ఓట్స్ ఎవరికైతే ఎక్కువ పడతాయో వాళ్ళని సేవ్ చేయరు. అది మీకు కూడా మాకు తెలుసులేరా ఉడాలంటాం. ఈరోజు చెప్తా, డెమాన్ని ఫస్ట్లో సేవ్ చేశారు కదా. ఇది ఎలా ఉంటుందంటే బూస్టింగ్ పెంచడానికి చేస్తారు. మొత్తం టీఆర్పీ స్టంట్స్ ఇన్ ద సెన్స్ మొత్తం కూడా కంటెంట్ ఎలా రాబట్టాలనే దాని మీద ప్లానింగ్ జరిగింది. ఇప్పుడు డెమాన్ పవన్కి ఫస్ట్లో సేవ్ చేయడం వల్ల
మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, అక్కడ ఉండే వాళ్ళకి చాలామందికి తెలుసు ఆ ఓటింగ్ ఆర్డర్ ప్రకారం సేవ్ చేయండి. బట్ స్టిల్ ఒక్కొక్కసారి ఫస్ట్ పొజిషన్లో సేవ్ చేసినా, ఫస్ట్ 2 పొజిషన్లో సేవ్ చేసినా టాప్ అయ్యి ఇంట్రా అని ఎవరికైనా డౌట్ వస్తుంది. అలాగే డెమాన్ ఫోన్ ఫస్ట్ సేవ్ చేస్తే అతనికి కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుద్ది అండ్ అతనితో ఫైట్ చేయడానికి ఉంటుంది, ఇతనికి కూడా ధైర్యం ఉంటుంది. ఇప్పుడు కళ్యాణ్తో ఫైట్ చేయడానికి ఇతనికి కూడా ధైర్యం వస్తుంది అండ్ ఇతనికి ఇమాన్యుయల్తో ఫైట్ చేయడానికి ధైర్యం వస్తుంది, మనం ఫస్ట్లో సేవ్ అయ్యామని. అలా ఇలాంటి వాటి కోసం ఫస్ట్లో సేవ్ చేస్తారు అండ్ లాస్ట్లో సేవ్ చేసేది మాత్రం ఈ మధ్యకాలంలో ఏ సీజన్లో జరగలేమో టాప్లో ఉండే కళ్యాణ్ని, తనూజ గారిని రిపీటెడ్గా లీస్ట్ 3-4లో సేవ్ చేస్తున్నారు. మరీ టూ మచ్ అది రిపీటెడ్గా. వాళ్ళకి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో అర్థం కావట్లా. మేబీ ఏమై ఉంటుందంటే ఈ సీజన్లో ఓవర్ హింట్లు వచ్చాయి. ఎంత ఓవర్ హింట్లు అంటే క్లియర్గా విన్నర్ తనూజ అన్నట్టుగా వచ్చి ఒక టైంకి మనమే హ్యూమర్గా జోకులు వేసుకున్నది ఏముంది, ఏంటి విన్నర్ని అనౌన్స్ చేయకుండా 2nd, 3rd పొజిషన్ మాత్రం హైప్లో పెట్టి విన్నర్ మాత్రం చేయెత్తేసి 2nd, 3rd పొజిషన్కి కొంచెం సస్పెన్స్ క్రియేట్ చేస్తే వర్కౌట్ అవుద్ది సీజన్ అనుకున్నాం. అంత హింట్లు వచ్చాయి. అండ్ కళ్యాణ్కి కూడా ఈ మధ్యకాలంలో చూసే వాళ్ళని బట్టి, మాట్లాడే వాళ్ళని బట్టి, అందరూ వచ్చి పొగిడేదాన్ని బట్టి తనకు కూడా అర్థమైపోయింది. ఇన్ని హింట్లు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరికి కూడా డౌట్ పడాలనే ఉద్దేశంతోనే, అంటే కొంచెం ఏమో తేడా కొట్టింది, ఇంకా మనం ఆడాలి అని ఆ భయం పుట్టాలి అన్నట్టుగానే వాంటెడ్గా కళ్యాణ్ కూడా మన లాస్ట్ 3లో, తనూజ గారిని కూడా లాస్ట్ 3, లాస్ట్ 4లో ఈరోజు సేవ్ చేసిందని అనిపిస్తుంది. ఇది అయిపోయిన తర్వాత పవన్ థ్యాంక్ యూ ఆడియన్స్, ఇంకా బాగా మాట్లాడతా, ఆడేది బాగా ఆడుతున్నాడు, బాగా మాట్లాడేది మాత్రం మాట్లాడాలి. చాలా తప్పులు మాట్లాడుతున్నాడు, రిపీటెడ్గా చెప్పే రీజన్స్ సరిగా లేవు అని చెప్పేటప్పుడు అబద్ధాలు చెప్పేస్తున్నాడు. ఇంటెన్షనల్గా చెప్తున్నాడు నేను అనగానే మాటలు మార్చేస్తున్నాడు. అన్న అంటాడు అనలేదంటాడు. ఆ తర్వాత సరికి ఇంతవరకు 1-2 రీజన్స్ చెప్తే చాలు అనుకున్న దగ్గర 7-8 రీజన్స్ చెప్పి ఆ 1-2 బాగానే ఉండి 7-8 రీజన్స్ వర్స్ట్గా ఉంటున్నాయి. ఇది మార్చుకోవాలి, అది ఒకటే తప్పించి ఆట వరకు మనం తప్పు పట్టలేం. ఆ తర్వాత భరణి గారు, సార్ ఇమ్ము దివ్య వీళ్ళు వేసిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో హైలైట్ అవుద్ది అనేసి నేను మొన్న అన్నాను, మీమ్స్లో వస్తుందని. అది ప్లే చేశారు నాకు సార్, ఫుల్ నవ్వుకున్నారు అందరూ. భరణి గారు, దివ్య వీళ్ళ ముగ్గురు క్యూట్ అంతే. నాకు సార్ దివ్య ఒక సీక్రెట్ చెప్పాలి, మనం ఒక సీక్రెట్ చెప్తే నీకు ఇది నెక్స్ట్ రౌండ్ అన్నారు. దివ్య సార్ నాకేం ఉంటాయి సార్ సీక్రెట్స్, మా అమ్మ దగ్గరే ఉంటుంది సార్, ఫోను నా దగ్గరే ఉంటుంది సార్. ఇది ఇన్స్టాగ్రామ్లో ఏదైనా ప్రమోషన్ చేస్తే సగం డబ్బులు అమ్మకి సగం డబ్బులు నేను పెట్టుకుంటాను సార్, అది సార్. సరే ఫ్లేమ్ వచ్చింది, నెక్స్ట్ సేఫ్ వచ్చేసరికి ఫ్లేమ్స్తో సేవ్ అవ్వాలి అన్నప్పుడు నేను ఇమాన్యుయల్ సేవ్ చేస్తాను అనుకున్నా, భరణి గారిని సేవ్ చేశారు. అదే ఇమాన్యుయల్ ఆడిన టాస్క్ ప్రాపర్టీతో సేవ్ చేశారు కాబట్టి భరణి గారిని సేవ్ చేశారు. ఇది కూడా మీరు గమనించాలి, భరణి గారిని 2nd టైం సేవ్ చేశారు. ఫస్ట్ డెమాన్, భరణి గారు, వీళ్ళిద్దరి నుంచి వాళ్ళు ఫైర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం బూస్టింగ్ ఇస్తున్నారు. మీకు ఆడియన్స్ అంటుంది, మీరు రెచ్చిపోండి అని చెప్పడానికి, కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి ఇచ్చారు. నెక్స్ట్ ఫ్యామిలీ ట్రీ ఆఫ్ సీజన్ 9, దాంట్లో నుంచి ఎవరినైతే ఇప్పుడు గుర్తుపెట్టుకొని, దీంట్లో కొన్ని తప్పులు నేను మధ్యాహ్నం ప్రోమోలో చెప్పిన దాని మీద కొంతవరకు స్టాండ్ అయి ఉన్నాను. ఏంటంటే ఈ హౌస్లో ఎవరైతే ఉండడం కరెక్ట్ కాదో వాళ్ళ బొమ్మ తీసి డస్ట్బిన్లో పడేసి రీజన్ చెప్పాలి. దీన్ని కొంతమంది నాకు పర్సనల్ మెసేజ్లో, ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్స్లో ఉంది, మీరు కూడా అట్లాంటివి ఉండాలని చెప్పచ్చు. ఏం చెప్పారంటే, ఆది గారు మీ అనాలిసిస్ కొంచెం రాంగ్ అండి అన్నారు. జస్ట్ మై ఒపీనియన్, అది దాంట్లో రాంగ్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే నేను అంత 100% స్టేట్మెంట్ కాదు మధ్యాహ్నం చెప్పిన ప్రోమోది. బట్ స్టిల్ నేను కొంతవరకు దాని మీద స్టాండ్ అయ్యి ఉన్నా. నేనేం చెప్పానంటే, ఇక్కడ ఏం చెప్పింది, హౌస్లో ఉండకూడదు అనుకున్న వాళ్ళ ఫోటో తీసి డస్ట్బిన్లో ఏమన్నారు. నిన్న జరిగింది కూడా అదే, ఉండకూడదా ఉండాలనుకుంటున్నారని సంజన గారిని అడిగిన తర్వాత వాళ్ళ నలుగురు ఉండాలని కోరుకున్నారు. సారీ చెప్తే ఆయనకి దీనికి సింక్ ఏంటంటే, అక్కడ ఉండాలి అని కోరుకోకపోతే వెంటనే వెళ్ళిపోతారు, ఇక్కడ అది కాదు కదా అంటారు. సేమ్ కోరుకునే దాన్ని బట్టే కదా, ఉండకూడదు అనుకున్నారు ఇక్కడ, అక్కడ ఉండకూడదు అనుకుంటే పంపించవచ్చు సేమ్. కానీ నేను దానికి దీనికి సేమ్ కాదులే, 100% సేమ్ అని చెప్పట్లే, ఇంటర్లింక్ ఉంది. ఎందుకు ఇంటర్లింక్ అని చెప్తున్నా అంటే, అందరూ ఆవిడకే వేస్తున్నప్పుడు అది ఎలాగో ఆవిడకి సింపతికి వర్కౌట్ అవుద్ది. దాంతోపాటుగా అందరూ ఆవిడకి వెయ్యాలి అంటే మనం ఇందాకే కదా ఉంచాలని అనుకున్నాం అనేది కొంచెం ఆలోచించాలి కదా అని నా ఉద్దేశం. ఇందాకే 1 డే గ్యాప్ వస్తుంది నేను మాట్లాడను, ఆ 1.5 hour గ్యాప్ తర్వాత ఇది జరగద్ది. అరే ఇందాకే ఆవిడని ఉంచాలని మన నలుగురు కూర్చొని డిసైడ్ చేసి ఇప్పుడు ఆవిడ తీసి ఉండకూడదు అనే బిహేవియర్, ఉండకూడదు అనుకునే పర్సన్ ఆవిడ వేసి కింద వేస్తున్నాం, సింక్ అవ్వదేమో అని ఆలోచించాలి. అండ్ ఒకవేళ వీళ్ళు ఎవరికి ఒకరితో ఒకరు గొడవలు ఇష్యూలు లేకపోతే మీరు అనుకోవచ్చు గొడవలు ఇష్యూలకు సంబంధం ఏంటంటే, మోస్ట్లీ గొడవలు ఇష్యూలు ఉండే వాళ్ళే వెళ్ళాలి అనుకుంటాం, ఉండకూడదు అనుకుంటాం. బట్ స్టిల్ అక్కడ వీళ్ళ నలుగురిలో కూడా రీతు చౌదరి తెలివైన గేమర్, నేను చెప్ప కదా గేమర్ అని. సంజన గారి ఫోటో వేయలేదు, తెలుసు తనకి అది సింపతి వర్కౌట్ అవుతుంది, నేను మళ్ళీ వేస్తూ ఉంటాను, నాకు నెగిటివ్ అవుతుందని తెలుసు, గేమర్ క్వాలిటీ ఆవిడ వేయలేదు. మిగతా ముగ్గురు ఆవిడని వేస్తుంటే నాకు అయ్యో ఇందాకే కదా ఆవిడ ఉండాలని కోరుకున్నారు అని అనిపించింది. స్టిల్ దాంట్లో పాజిటివ్ యాంగిల్ నేనేం వెతికినానంటే, ఇప్పుడు వీళ్ళకి బిగ్ బాస్ మంచి టాస్క్లు పెట్టకపోవడం వల్ల, ఇష్యూలు క్రియేట్ కాకపోవడం వల్ల, వాళ్ళు ఎవరికి ఒకరి మీద ఒకరు పెద్ద ఇష్యూలు లేవు.
ఉంటే ఆ ఒక్కరి మీదే ఉంటుంది. ఆ ఒక్కరి మీద కూడా ఆ ఒక్క వీక్లో ఆ ఒక్క పర్సన్ ఎంతమందితో గొడవ పెట్టుకోకుండా ఒక్కరితో గొడవ పెట్టుకున్నా మిగతా వాళ్ళందరూ దాన్ని చూసి ఆ విషయం మీదే తప్పడం స్టార్ట్ చేస్తున్నారు, ఒకే ఒక ఇన్సిడెంట్ మీద. సో అలా జరుగుతూ ఉంది. ఓవరాల్గా ఏం జరిగిందో చెప్తా. ఇక్కడ సంజన గారికి ప్లస్ వద్దు మైనస్ వద్దు కూడా చెప్తా. తర్వాత భరణి గారు, థ్యాంక్ యూ ఆడియన్స్, స్టిల్ సేవ్ అవగానే స్టిల్ నా మీద హోప్ పెట్టుకున్నారు. ఆయనకు కూడా అర్థమైపోయింది స్టిల్ నా మీద అన్నప్పుడు అయ్యో వెళ్ళిపోతానేమో అనుకున్నారు, స్టిల్ నా మీద హోప్ పెట్టుకున్నారు, నేను అనుకున్నట్టు ఇవ్వలేకపోతున్నాను అర్థమైంది, సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ థ్యాంక్స్, ఐ విల్ ట్రై మై బెస్ట్. తర్వాత కళ్యాణ్ కూడా సేవ్ అయ్యాడు, కళ్యాణ్ కూడా సేవ్ అయ్యాడు, సేమ్ అదే ఫ్లేమ్ ప్రాపర్టీతో. తర్వాత ఫ్యామిలీ ట్రిప్, ఈ హౌస్లో ఉండకూడదు అనుకున్న వాళ్ళ ఫోటో తీసి డస్ట్బిన్ లేని. ఇప్పుడు నాకు సార్ అయిపోయిన తర్వాత భరణి గారు వచ్చారు. ఫస్ట్ నుంచి చూసి హౌస్ హార్మోని అండ్ గేమ్స్ చూసి తీసుకుంటున్న డెసిషన్ సార్, అదే సార్ నా డెసిషన్. సంజన గారు సారీ అండి అని సంజన గారికి ఇచ్చారు, పాయింట్ అయిపోయింది. నేను మధ్యాహ్నం కూడా చెప్పాను దీని గురించి. ఇందాకే వాళ్ళు ఉండాలనుకొని మళ్ళీ ఉండకూడదు అనుకుని సేమ్ రీజన్స్ చెప్పి హార్మోని మీదే కదా అక్కడ నిన్న జరిగింది డిస్కషను. నేనేమంటానంటే సడన్గా ఎవరైనా పంపించడానికి అయ్యో పంపిస్తే బాగోదేమని అనుకుంటారు, ఇన్ని రోజులు కలిసినప్పుడు పంపించలేరు. అలాంటిది వెంటనే వచ్చి మళ్ళీ ఇలా నెగిటివ్గా మాట్లాడకుండా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. స్పాట్లో అది తప్పదులే, ఇంకంతే, ఇంకేం చేయలేము దాన్ని మరీ ఇది బోతత్వంలో పెట్టదలుచుకోలేదు. నేను కూడా సంజన గారు వచ్చారు. వెంటనే సంజన గారు అనిపిస్తే రీతు సార్ ప్రతి వారం స్ట్రాంగ్గా లెంతీగా గొడవ పడి రెచ్చగొట్టింది సార్ తనే. అండ్ నేను కూడా మాటలు అన్నాను సార్ సారీ, ఇది ఒక్కటే యాక్సెప్ట్ చేసింది. ఇది యాక్సెప్ట్ చేసిన దానివల్ల నాకు పాజిటివ్ కనపడ్డారు. ఎందుకంటే ఆవిడ రెచ్చగొట్టారంటే ఆ నామినేషన్ అంటే అదే, దాంట్లో తప్పడానికి ఏం లేదు. రీతు గారిని ఆవిడ నామినేషన్ పాయింట్ చెప్తున్నారు, మీరు ఆడట్లే అంటున్నారు. మిమ్మల్ని రెచ్చగొట్టడం కూడా తన స్ట్రాటజీ అయితే మీరు రెచ్చిపోకుండా ఉండడం అనేది ఆట. ఇది ఓకే, ఇప్పుడు చెప్పారు డైరెక్ట్గా, నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను సార్ అన్నారు కదా, నాది కూడా తప్పు ఉంది, నేను కూడా మాటలు జారని. అండ్ బూతులు నాకు చెప్పింది సార్, సారీ చెప్పలేదు అనే మాట మాత్రం రాంగ్ రీతుది. రీతు పతివ్రత శిరోమణి అన్న సెన్స్లో ఏదో మాట్లాడారు వీళ్ళతో, అది మనకి డైరెక్ట్గా టెలికాస్ట్ చేయాలి, ఇండైరెక్ట్గా తెలిసిందనమాట. ఒకసారి శ్రీజ నామినేషన్ చేసేటప్పుడు బయటకు వచ్చి ప్రియా ఇంటర్వ్యూస్లో చెప్పేటప్పుడు ఆ మాట అన్న తర్వాత ఇప్పటికీ సారీ చెప్పలేదని ఇప్పుడు చెప్తున్నానంటే వరస్ట్. ఆ మాట అన్న తర్వాత సారీ చెప్పాలి. నేను చెప్పాను సార్ ఆ మాట సారీ చెప్పలేదు, స్టిల్ ఇంకొక మాట కూడా అన్నారు. ఇక్కడ సంజన గారికి ప్లస్ అవుతాం మైనస్ అవుతాం లాస్ట్లో చెప్తా. ఏమన్నారంటే సార్ నేను మాట్లాడడానికి రెడీగా ఉన్నాను సార్, ఆవిడ కొంచెం దూరంగానే ఉన్నారు ఇప్పటికే, నా తెలిసి బ్రేక్లో మాట్లాడడానికి ట్రై చేసి ఉండొచ్చు సంజన గారు, అప్పటికి దూరంగానే ఉన్నారు సార్. ఇంక నేనేం చేయమంటాను సార్, హౌస్ అన్న తర్వాత ఒకటి గొడవ అయిన తర్వాత నేను కలిసిపోతూ ఉంటాను సార్, అది నిజం. గొడవ అయిన తర్వాత ఇప్పుడు హరీష్ గారితైనా ఎవరితైనా పెద్ద ఎవరితైనా ఒక గంటగా 2 గంటలుగా ఆవిడ పోయి ఆవిడే ఏమి ఫీల్ అవ్వకుండా వచ్చి మాట్లాడుతూ ఉంటారు, అదే విధంగా చెప్తుంది. కానీ ఆ అమ్మాయి దూరంగా ఉంచారని, ఇది ఆవిడకి ప్లస్ అవుతా మైనస్ అవుతుందంటే అంత మంచి జరగదు, ఎందుకో చెప్తాను. తర్వాత దివ్యాకి ఇచ్చింది. ఇక్కడ ఉన్న అందరితో గేమర్ చెప్పా కదా, సంజన గారికి ఇస్తారనుకుంటారు, దివ్యాకి ఇచ్చింది. అందరితో అంటే ఎక్కువ బాండింగ్, ఈవిడికి తక్కువ బాండింగ్ ఉంది సార్, అందుకు సార్. తర్వాత నెక్స్ట్ దివ్య వచ్చి తక్కువ క్లోజ్ ఉన్నది ఈవిడే సార్, అదే రేంజ్ చెప్పి వేస్తారు. డెమాన్ సంజన గారు సార్, ఫస్ట్ నుంచి కూడా ఉన్న వాళ్ళలో కొంచెం ఎక్కువ మంది మాట చెప్తే కొంచెం చేంజెస్ చేసుకుంటారు, ఈవిడ చేంజెస్ చేసుకోవట్లేదు సార్, కొంచెం హార్మోని అవన్నీ గుర్తుపెట్టుకుంటే అందరికీ ఈవిడ ఇష్యూ వచ్చినాయంటే పర్ఫెక్ట్ రీజన్ నిజంగానే అందరికీ వచ్చాయి, వేసేసాడు. ఆ తర్వాత నెక్స్ట్ సుమనన్న, సంజన సార్ హౌస్ హార్మోని దెబ్బతిన్నది అనే వరకు హైలైట్ అండి, అది చెప్పేసినట్టే సేవ్ అయ్యేవాడు ఈరోజు కొంచెం గట్టిగా. బట్ ఇంత హంగామా జరగదు. హౌస్ హార్మోని ఏదైనా సపోర్ట్ లేకపోతే నువ్వు ఎప్పుడైనా సపోర్ట్ చేసావు సుమనన్న, ఆవిడ సపోర్ట్ చేయడానికి ఎందుకు చేస్తారు ఆవిడకి సపోర్ట్, ప్రతిరోజు సపోర్ట్ చేస్తే అందరికీ చేస్తారన్నారు సార్, నాకు ఒక్కడికి కదనేసి మాట మారిస్తే చెప్తారే. సపోర్ట్ అని మీరు అడగొచ్చు, అసలు సుమ్ము డార్లింగ్ అని పిలిస్తే సుమ్ము అని పిలిస్తే అందరూ పిలిచారు, వీళ్ళంతా వాళ్ళ వైఫ్ వచ్చి చెప్పేంతవరకు అంతా బాగుంది. వైఫ్ వచ్చి చెప్పగానే సుమ్ము డార్లింగ్ అని ప్రేరణ పిలిచినా నచ్చట్లేదు, సంజన గారు పిలిచినా నచ్చలేదు, ఎవరు పిలిచినా నచ్చట్లేదు, దానివల్ల డైరెక్ట్ నామినేషనే చేశారు. ఈయన మళ్ళీ సపోర్ట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ సపోర్ట్ ఫ్రమ్ సంజన గారు? రెగ్యులర్గా ఆవిడకే ట్యాగ్లు ఇస్తూ ఆవిడనే రిస్క్లో పెట్టే డెసిషన్ మేకింగ్లో ఆ వెయిట్ వేసేసేయండి కత్తికని ఆవిడనే ఫస్ట్ పిలిచి అన్నీ, బట్ ఆవిడ నుంచి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే హౌ కెన్, ఏందన్నది వరస్ట్ అయ్యా. సుమనన్న మాత్రం ఆ రీజన్స్ మాత్రం అవి మాత్రం జనాలు చూస్తున్నారు అనుకుంటున్నారో లేదో కానీ తెలియదు, కానీ ఆవిడకి ప్రతిదీ బొక్క పెడుతూ ఆవిడకి అగెనిస్ట్గానే చేస్తూ ఆవిడ నుంచి సపోర్ట్ కోరుకుంటున్నాడు, ప్రతిసారి ఆవిడనే పొడుస్తున్నాడు. నాకు సరి కాలింది, కొంచెం వెయిట్ చేసి సుమన్ నామినేషన్లో ఇదే మాట, కంటెండర్షిప్లో ఇదే మాట, గేమ్స్లో ఇదే మాట, ఇప్పటికైనా కొత్త డైలాగ్ వెతుక్కోరా నాన్న, ఎత్తుక్కోరా అంటే ఇంక ఎత్తుక్కొని అదే డైలాగ్ మీద ఫిక్స్ అయిపో, ఒకటే డైలాగ్ కదా ఎక్కువ రోజులు చెప్తాం అన్న సెన్స్లో చెప్పగానే సుమన్ ఇన్నోసెంట్ పర్సన్ అది కాదన్న, ఇది గేమ్ ఇలా ఆయనకి అంత ఈజీగా సెట్ కాదు, బట్ ఇన్ని రోజులు మేనేజ్ చేశారు, ఆడారు, టాస్క్లు ఆడారు, దాని వరకు సూపర్. బట్
ఇది సీరియస్నెస్కి వచ్చేసరికి ఈయన సెట్ అవ్వడు, అది తప్పదు. ఇంకా సీరియస్ మోడ్లోకి వచ్చినప్పుడు సెట్ కారు. ఎందుకంటే ఇన్నోసెంట్ పర్సన్ క్లియర్, ఆ ఇన్నోసెంట్ పర్సనే ఈ హౌస్లో ఈ గేమ్కి అగ్రెసివ్నెస్ అవసరము, అగ్రెసివ్గా ఉండాలని అనుకొని ఆయన అగ్రెసివ్గా తయారవుతున్నాడు. అతను ఇన్బిల్ట్ అగ్రెసివ్ నేచర్ ఉంటుందని నేను అనుకోవట్లా. దీనికి అవసరం, మనకి స్ట్రెంత్ ఉంది, మనకి 100% ఆడియన్స్ ఇస్తున్నప్పుడు మనం అగ్రెసివ్గా ఉండాలని ఫీల్ అయ్యి అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు. కానీ ఆయన ఇన్బిల్ట్ అది లేదు పాపం. దానివల్ల ఇది కనపట్ల. ఇప్పుడు చూడండి, ఇతుకోరా కొత్త సరే సార్ అంటాడు, ఇంకేం చెప్తాం, అంత ఇన్నోసెంట్. తర్వాత సరికి కళ్యాణ్ సంజన నాట్ ఫర్ బాండింగ్ అంటారు సార్, క్లోజ్ సార్, నాట్ ఫర్ బాండింగ్, అందరూ క్లోజ్ సార్. నాకు బాండింగ్ విషయానికి వస్తే కళ్యాణ్ ఆన్ బేసిస్ ఆఫ్ హౌస్ హార్మనీ నేను ఇస్తున్నాను సార్ అని కళ్యాణ్ చెప్పాడు. తర్వాత ఇమాన్యుయల్, మా మమ్మీ సార్ బయటికి వెళ్ళొద్ది అని కాదు సార్, బయటికి వెళ్ళాలని కాదు సార్, కొన్నిసార్లు మంచి చెప్పే వాళ్ళ మాట కూడా వింటే ఈ ట్రీ నుంచి బయటికి వెళ్ళే ఛాన్స్ రాదు, తనకేం బాగుంటుంది సార్ అనేసి చెప్పాడు. నేను ఇందాక చెప్పినట్టుగానే ఇందాకే ఉండమని చెప్పారు, మళ్ళీ ఇస్తున్నాడు, మళ్ళీ వెళ్ళమని, కానీ పాజిటివ్ నోట్లో యాడ్ చేశారు. స్టిల్ మెయిన్ రీజన్స్ ఏం లేదు మా పాజిటివ్ నోట్లో యాడ్ చేస్తానికి, ఎందుకంటే దీనికి బిగ్ బాస్ రీజన్ ఉన్నారు, సేఫ్ గేమ్లు ఉన్నాయి, ఇతంటే కదా అందరితో కూడా. ఎందుకంటే టాస్క్లు పెట్టలేదు, పెద్ద రీజన్స్ లేవు. ఒకవేళ పెద్ద రీజన్స్ ఉంటే ఏం చేస్తారంటే, ఈ వారం ఈ సీజన్లో రీజన్లు ఎక్కువ లేవు, పెద్ద రీజన్ ఒక రకమైంది వేరే వాళ్ళకి ఇద్దామని అనుకున్నా, సరే నామినేషన్లు చదవదు, ఇప్పుడు చెప్తే రెండోసారి రిపీట్ చేసినట్టు ఉంటుందని కూడా ఆగిపోతారు. ఓకే, ఇంకా దానికి ఏం మనలేము. తర్వాత నాకు సార్ సంజన, తర్వాత వచ్చారు, అవును సార్ నువ్వు అదే చాలా మొండి మీ అమ్మ అంటే, అవును సార్ మొండి సార్. నాకు సార్ తనూజ వస్తే సంజన యాక్చువల్లీ చాలా మంచి మనిషి సార్. ఇదేదో అందరూ అంటున్నారు. మేబీ మాట తీరు హార్ష్గా, అది తెలుగు రాకపోవడం కూడా ఒక 20-30% డిఫరెన్స్. ఆవిడ ఆ మాట తీరులో స్ట్రాంగ్గా హార్ష్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారేమో, మేబీ తెలుగు రాకపోవడం ఒక 60-70% వచ్చు క్లియర్గా. ఆ 30% వల్ల వాడకుండా పదాలు వాడడం వల్ల కూడా హార్ష్గా ఉంటున్నారేమో. కానీ అందరూ కూడా, ఈవెన్ దివ్య అంత ఈజీగా చెప్పే మనిషిగా, దివ్య కూడా మంచిది సార్ ఆవిడ అంటున్నారు, సంజన గారు ఈవిడ కూడా మంచిది అన్నారు, ఈవెన్ శ్రీజ వచ్చేటప్పుడు కూడా మంచిదనే అన్నారు, అందరూ మంచిదనే అంటున్నారు, తనుజ కూడా ఇప్పుడు మంచిదనే అంటున్నారు. ఎందుకంటే ఉండేటప్పుడు చాలా ప్రేమగా ఉంటున్నారు ఆవిడ. ఒకసారికి రివర్స్ అయితే మొత్తం రివర్స్. ఎంత రివర్స్ అంటే, ఆవిడకి ఏదో పడట్లేదని చెప్పి ఈవిడ బాగా యూజ్ చేసుకునే మాయిశ్చర్ ఫేస్ వాష్ దాన్ని పెట్టి బట్టలు ఉతికారంట, కాస్ట్లీది తెలిసి. అంటే కోపం వస్తే వాళ్ళ మీద పంతం తెచ్చుకునేదాకా వదలట్లా, అది దారుణం. ఆ తర్వాత అది ఫస్ట్ వీక్ నుంచి సేమ్ బిహేవియర్ ఉంది, దాంట్లో అయితే మార్పు రాలా. ఎందుకంటే ఆవిడ అనుకుంటే స్టార్టింగ్ వీక్లో ఇల్లంతా వచ్చి చెప్పినప్పుడు ఆవిడ అగెనెస్ట్గా మాట్లాడారు. ఆవిడ అనుకున్న దాన్ని సేమ్ ఫస్ట్ వీక్లో ఏదైతే చేశారో బాత్రూమ్ ఇష్యూ, నిన్న కూడా అదే చేశారు. అందరూ వచ్చి చెప్తున్నా సెల్ఫ్ రెస్పెక్ట్కి వెళ్ళి ఎంత అని చెప్పుకో, ఏమని ఎవరు చెప్పినా వెళ్ళా, సారీ చెప్పను, నేను చూసింది చెప్పాను. సేమ్ ఫస్ట్ వీక్లో అంతే. నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, ఫస్ట్ వీక్ నుంచి 12th వీక్ దాకా సంజన గారు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. అట్టా ఇట్టా ఉల్టా ఫల్టా చేయాల. మధ్యలో నెగిటివ్స్ ఉన్నాయి, వర్స్ట్గా ఉన్నాయని, మంచిగా ఉన్నాయి, సింపతి వాడుకోను, నాకు ఎవరు ఓట్లు అవసరం లేదు, ఎవరి పవరస్త్రాలు వాడతానంటే వద్దని చెప్పిన అన్న రోజులు అన్నీ ఉన్నాయి. బట్ ఆ బిహేవియర్ అయితే మారలేదు. స్టాండ్ అయ్యి ఆవిడ అనుకున్నట్టు చేసే బిహేవియర్ అయితే ఎక్కడ చేంజ్ చేసుకోవాలి, అది బాగుంది. ఆ తర్వాత మంచిదే సార్ అని చెప్పి హట్ చేస్తే వాళ్ళని హట్ చేసేదాకా వదలదు సార్ ఆవిడ. లాస్ట్ వీక్ కూడా స్ట్రాంగ్ అని నామినేట్ చేస్తుంది సార్ నన్ను. తర్వాత ఇమ్ముకు మాత్రం ఇది కూడా ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ చేశారు ఈవిడ మంచిగా. ఇమ్ముకు కూడా సార్ ఏమన్నానంటే, ఆ రోజు అడిగింది ఈవిడ, అంటే నన్ను అంటూ స్ట్రాంగ్ అని అడుగు కూడా స్ట్రాంగే కదా ఏమన్నా కానీ అది పర్సనల్ కదా, నేను వేయలేను వాడికి అనేసి ఎమోషనల్ కనెక్ట్ అయినా అనేసి అన్నారు సార్. సార్ మళ్ళీ లోపలికి వచ్చాక అందరూ ఈక్వల్ అనేసి ఆవిడే అంటారు సార్, రకరకాలుగా మాట్లాడుతున్నారు సార్, పర్సనల్ బాండింగ్ తీసుకొచ్చి సేఫ్గా మాట్లాడటం నాకు నచ్చలేదు సార్ అనే పాయింట్ బాగుంది, ఎక్స్ట్రా పాయింట్ యాడ్ చేస్తారు. ఓకే, స్టిల్ ఇందాక నేను చెప్పాను కదా, ఇందాకే ఉంచాలని కోరుకొని వేరే వాళ్ళ కేసు ఉంటే బాగుందని నాకు అనిపిస్తుంది. సేమ్ పాయింట్ నాకు సార్. సంజన 6 హౌస్మేట్స్ నిన్ను కన్సిడర్ చేయట్లే హౌస్మేట్గా, ఓకేనా, ఆట మార్చాల్సిన టైం వచ్చింది. ఇది ఒక పాయింట్. ఇక్కడ ఆట మార్చాల్సిన టైం వచ్చిందంటే మారిస్తే ఆవిడకే నెగిటివ్, మార్చకుండా ఇలాగే ఆడితే ఇప్పుడు బయట ఉన్న పల్స్కి టాప్ 5 దాకా వెళ్ళిపోతారు. బట్ ఆవిడ మారుస్తానని చెప్పేశారు, అది కొంచెం తిరకాసులో అది జామ్ అయ్యేటట్టు ఉంది. ఆవిడ ఆ మాట చెప్పినప్పుడు మాట్లాడతా. నెక్స్ట్ నాకు సార్ ఇమ్ము ఫీమేల్ వాయిస్తో మమ్మీ మనసులో మాటకి సూట్ అయ్యే పాట పాడు అన్నప్పుడు మల్టీ టాలెంటెడ్ అబ్బాయి ఇమాన్యుయల్. సాంగ్స్ పాడతాడు, డ్యాన్స్ కూడా బాగానే వేస్తాడు, దాంతోపాటుగా టాస్కులు బాగా ఆడతాడు, ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, లేని క్వాలిటీ లేదు. మోస్ట్ వర్సటైల్ కంటెస్టెంట్ అనొచ్చా, మల్టీ టాలెంటెడ్ తమ్ముళ్ళు పెట్టాను అనుకుంటా. ఎందుకంటే బాగా పాడాడు, అంతకుముందు కూడా సాంగ్స్ 2-3 సార్లు పాడేటప్పుడు బాగా పాడు. ఇప్పుడు ఫీమేల్ వాయిస్తో మాట్లాడింది కూడా పాడింది కూడా సూపర్ పాడాడు. ఏం పాట అంటే, విషము కూడా అమృతమే అమ్మ తాకితే, ఈ తల్లి పాలు విషమురా
నువ్వు తాగితే అంటరాని కన్న తల్లిగా చేశాడు రా బ్రహ్మ. ఏదో ఇంకా అమ్మా అని నన్ను పిలిచి పిలిచి నువ్వు గుండె పిండకురా రే, ఈ పాట పాడి పాడి మమ్ము సంపకురా అంటారేమో. సో ఆ పాట బాగా పాడాడు, గుడ్, టూ గుడ్. నాకు సార్ ఫ్యాంటాస్టిక్ ఇమాన్యుయల్, ఫ్యాంటాస్టిక్ ఇమాన్యుయల్. తర్వాత సేవ్ అయిపోయాడు ఇమాన్యుయల్. థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టాస్క్ పెట్టారు. ఆ టాస్క్లో అయిపోయిన తర్వాత ప్రతిదానికి పోస్టర్ రివీల్ చేస్తూ ఉన్నారు. ఆ పోస్టర్లు కూడా ఓకే, అంత ఓవర్ ఫన్నీగా ప్రతి సీజన్లో వచ్చినట్టుగా అక్కడ అంత ఓవర్ ఫన్నీగా అయితే నాకు అనిపించాలి. నాకు సోగా వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. బట్ కొంతమంది ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి. దేశముదురు ఇక్కడ భలే ఫన్నీగా ఉన్నాడు. ఇది ఒక్క పోస్టర్ మాత్రం చాలా ఫన్నీగా ఉండదు. ఇది ఒకటి భరణి గారిది కూడా భలే ఉంది, అండ్ బాగుమతిది కూడా బాగుంది. ఆ మూడు నచ్చింది నాకు, మిగతా అంతా నార్మల్. ఆ తర్వాత అతిలోక సుందరి తనూజ గారిది గెస్ట్ చేశారు. తనూజ గారు నాకు సార్ చిన్న కరెక్షన్, అతి చేసే సుందరని పెడితే బాగుండు. ఇక్కడ నేను మధ్యాహ్నం కూడా తప్పట, అతి చేసే సుందరని రీతు గారిని పెట్టచ్చు. అంటే ఆవిడ అతి చేస్తున్నాను కాదు, ఎక్కువ ర్యాపు ఎక్కువ ఆదివారం ఉండేది ఆవిడదే కదా, ఆవిడనంటే ఓకే. తనూజ గారిని అనడం నాకు ఎక్కడ అనిపించిందంటే, ఒక పర్టికులర్ టైం వచ్చిన తర్వాత 13th 14th వీక్ వచ్చే టైంలో టాప్ మెటీరియల్ టాప్ 2 3లో ఉండేవాళ్ళని అంటే చిన్నది కూడా పెద్దదైపోద్ది బయట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి కళ్యాణ్ కానీ ఇమాన్యుయల్ కానీ సంజన తనూజ కానీ ఇప్పుడు టాప్ 3 వాళ్ళని చిన్నదన్న కూడా ఇమాన్యుయల్ ఏమయ్యా కుళ్ళు జోకులు వేస్తున్నావు అన్నారు అనుకో, అది ఇమాన్యుయల్కి నచ్చని ఫాలోవర్స్ ఉంటారు చూసారా, వాళ్ళు ఇక్కడ పెద్దది చేసేస్తారు. సేమ్ కళ్యాణ్ అన్న కూడా ఒక చిన్న మాట చాలు తనూజ ఫ్యాన్స్ ఎక్కువ చేస్తారు, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎక్కువ చేస్తారు. అదేవిధంగా తనూజ గారిని చిన్న మాటన కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ చేస్తారు. ఈ పర్టికులర్ టైంలో ఇలాంటి చిన్నవే పెద్ద ఇది క్రియేట్ చేస్తాయి. అది నా ఉద్దేశం. మీకు అర్థమైంది అనుకుంటా. లాస్ట్ మూమెంట్స్లో ఇవి జరుగుతాయి, ఫస్ట్లో జరగవు. ఎన్నైనా కూడా వర్కౌట్ అవుతాయి ఎవరినైనా. బట్ నాకు సార్ స్పాంటేనియస్గా అన్నారు, ఆయన ఉద్దేశం ఏరేది కాదు. ఈవెన్ తనూజకి తెలుసు, అక్కడ వాళ్ళందరూ తెలుసు. స్టిల్ నేను చెప్తున్నా, ఇమాన్యుయల్ ఫన్నీగా ఉన్నాడు. ఆ తర్వాత సరికి ఈవిడది కూడా బాగానే ఉంది. తర్వాత డెమాన్ టుడే సపోర్ట్ కోసం చైర్ మీద కూర్చోన్నాడు. మీరు గమనించారు, బాగాలేదు, ఆ పెయిన్ ఎక్కువైనట్టుంది. సపోర్ట్ అక్కడ టేబుల్కి వెనక సపోర్ట్ ఉండదు కాబట్టి ఒక కుర్చీలో కూర్చోబెట్టున్నారు. రేసు గుర్రం కళ్యాణ్కి ఇచ్చారు, ఇది కూడా ఓకే బాగానే ఉంది. కానీ అక్కడ కళ్యాణ్దా డెమాన్ దాన్ని గుర్తుపట్టలేనట్టుగా అనిపించింది నాకు కొంచెం. తర్వాత కళ్యాణ్లే అన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ పవన్ అండ్ రీతుది గీతా గోవిందం ఇచ్చారు. తర్వాత దివ్య హాయ్ నాన్న అనేసి భలే ఆర్ట్ గీసిన విధానం బాగుంది. అసలు బొమ్మలు వేసి చిన్నగా అది హాయ్ నాన్న గుర్తుపెట్టారు చూడు, అది హైలైట్. నాకు సార్ కూడా అమ్మ ఎలా గుర్తుపెట్టారు అన్నట్టుగా అన్నారు. హాయ్ నాన్న భరణి గారికి ఇచ్చారు, భలే హ్యాపీగా నవ్వుకున్నాడు ఆయన. అందరూ కూడా క్లాప్స్ కొట్టారు. ఫుల్ స్మైల్. రీతు చంద్రముఖి అని గెస్ట్ చేసింది, సూపర్గా గెస్ట్ చేసింది. ఆయన గీతా గోవిందం అనే ఆర్ట్ వేసింది కూడా భలే వేసింది అమ్మాయి. క్లియర్గా వెంటనే గుర్తుపెట్టారు. దేవుడు నామాలు 3 నామాలు వేసి వెంటనే గుర్తుపెట్టారు. నాకు సార్ కూడా అవాక్యప్పుడు 2 కూడా మా సూపర్. ఆ తర్వాత నెక్స్ట్ చంద్రముఖి అనేది కళ్యాణ్ వేసాడు, వెంటనే గుర్తుపెట్టేసింది. తర్వాత బాబు బంగారం సుమనానికి ఇచ్చారు. భరణి బాగుమతి డ్రాయింగ్ చేస్తే ఇది కూడా అరాచకం. అసలు అది ఏమి డ్రాయింగ్ చేశాడో, నార్మల్గా డ్రాయింగ్ చేస్తే 1-2 లైన్లు చెప్పి 1-2 పేర్లు చెప్పి వెంటనే బాగుమతి అన్నాడు. షాక్ భరణి గారు, ఏం చెప్పావు అనేసి హగ్గు. నాకు సార్ కూడా సూపర్, ఇది ఇంపాసిబుల్ అనుకున్నా, భలే చెప్పారే అన్నాడు. బాగా చెప్పాడు కళ్యాణ్కి మూవీ నాలెడ్జ్ నిజంగా చాలా ఎక్కువ ఉంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో గెస్ట్ చేస్తుంటాడు సాంగ్స్ కానీ సీన్స్ కానీ ఇవన్నీ. ఆ తర్వాత దివ్య బాగుమతి పోస్టర్ అవుతుందో వీటన్నిటిలోకి అందరికంటే హైలైట్ పోస్టర్ దివ్యది బాగుంది. అంటే ఎందుకు బాగుందని చెప్పిన, బాగుమతిని అలిసి అనుష్క గారు అనుకుంటా, ఆ కట్అవుట్ హైట్కి వాటికి సెట్ అయ్యి పర్ఫెక్ట్గా అనిపించింది దివ్య. ఆ తర్వాత తనూజ గారు సేఫ్ అయ్యారు. ఇంకా బాగా ఆడతాను, నేను చెప్పాను ఇందాక లాస్ట్లో సేవ్ చేస్తున్నారని. కళ్యాణ్ కూడా లాస్ట్ వీక్లో సేవ్ చేశారు. మేబీ వాళ్ళ నుంచి మీరు ఫస్ట్ అనేసి ఇంట్లో వచ్చినాయి కదా, ఇట్లానే ఉంటే వర్కౌట్ అవ్వదు, మీరు కొంచెం సెట్ అవ్వాలనేసి వాళ్ళిద్దరిని లీస్ట్లో సేవ్ చేస్తున్నారు. ఈ మధ్యన అనిపిస్తుంది చేంజ్ అయ్యింది అని భయపడడానికి అన్నట్టుగా అనుకుంటున్నాను. ఎందుకంటే రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారు, మీకు ఈ త్రూ హింట్స్ వచ్చాయి కదా ఎక్కువ, కొంచెం భయపడదామని. అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ లవ్ అనేసి థ్యాంక్ యూ లవ్ అన్నది. ఎవరా లవ్ అన్నది చెప్పలావిడ. నాకు తెలిసి ఆ కాఫీ షాప్లో కనిపిన ఎవరో బాయ్ ఫ్రెండో ఎవరై ఉంటారు. సంజన గారు ఆల్సో సేఫ్. ఇప్పుడు చెప్పారండి ఆవిడ థ్యాంక్ యూ ప్రతి ఒక్క ఓటర్కి. లాస్ట్ ఎపిసోడ్లో ఇంటికి వెళ్తా అనేసి నేను చాలా చెప్పాను, సారీ ఫర్ దట్. ఈ గేమ్ అంటే నాకు చాలా ఇష్టం, ఇది సెకండ్ లైఫ్నిచ్చింది నా లైఫ్లో, చాలా గొప్ప ప్లాట్ఫామ్ ఇది. ఈ వీక్ నుంచి డౌన్ టు ఎర్త్గా ఉండి ఒక రిలాక్స్డ్ సంజనాని అండ్ ఇంట్లో నేను ఎలాగైతే ఉంటానో అలాగే ఉంటానో, ప్రతి ఒక్కరూ మనసు గెలుచుకుంటా అనేసి అన్నారుగా. ఇది అట్లీస్ట్ 1-2% ఓటుని తగ్గించుంటుంది. అంటే తగ్గించుంటుంది ఎలా చెప్పమంటారా, ఇది మీరు నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను కదయా, నేను బిగ్ బాస్ ఎలా పనిచేస్తుంది నేను చెప్తా. అగ్రెసివ్ సంజనానే ఇష్టపడతారు జనాలు.
నిన్నంతా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నిలబడ్డ సంజన గారు అదే బాగుంటుంది, కానీ ఈవిడ రేపు నుంచి క్యూట్ సింపుల్ అందరితో సరదాగా ఉన్నారనుకో, ఈవిడ అన్నట్టుగా ఉన్నారనుకో, అదే ఆవిడకి ఇంపాక్ట్ పెద్ద క్రియేట్ చేయదు, అది పెద్దగా ఉండదు, నార్మల్గా ఉండిపోద్ది. ఎందుకంటే లాస్ట్ స్టేజెస్కి వచ్చారు. మేబీ ఆవిడ కూడా నేను అది బాగా నెగిటివ్ పోయి ఉంటుందేమో, ఇంతలా నాకు సార్ చెప్పారేమో అనే ఉద్దేశం ఫస్ట్ వద్దని ఊహించలేదు కదా. ఎందుకులే మనం జాగ్రత్తగా ఉండేసి మంచి పేరుతో బయటకు వెళ్దామనే ఫీలింగ్లో ఉండొచ్చు. బట్ స్టిల్ అదే మోడ్ కంటిన్యూ చేసి ఉంటే, సీరియస్ మోడ్లో ఉంటే బాగుండేది. బట్ అంత ఈజీ కాదు. నీకు అంత ఎపిసోడ్ పడిన తర్వాత అది పాజిటివ్ వెళ్ళిందో నెగిటివ్ ఉంటుందో తెలియకుండా న్యూట్రల్ చేయాలనుకుంటారు, కానీ అయితే అయింది ఒక సైడ్లో వెళ్దాం అనుకుంటే లైఫ్ స్పాయిల్ అయిపోతుంది కూడా ఒకసారి. అంటే గెస్ట్ చేయలేరు కదా పాజిటివ్ వెళ్ళిందని, కాబట్టి ఆవిడ అలా అనుంటారు. బట్ ఇలా కాకుండా అలాగే ఉంటుంటే బాగుండేది ఆవిడకి. అది అలా అనిపించింది నాకు. మీకు ఏమనిపిస్తుంది? ఎందుకంటే అగ్రెసివ్ నేచరే వర్కౌట్ అవుతుంది ఈ లాస్ట్ మూడ్స్. అలాంటిది అగ్రెసివ్ మూడ్లో నిన్న అలా ఉండి ఒక్కసారిగా అందరితో బాగుంటాను అది ఇది అంటే సబ్ అన్నట్టుగా అనిపించింది నాకు. బట్ సబ్బడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఆవిడకి, అంత పెద్ద ఎపిసోడ్ పడింది, అయిపోయింది. తర్వాత సరికి ఇది ఎంత పాజిటివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయదు ఆవిడ మీద. చూద్దాం రేపు నుంచి మీకే అర్థమవుద్ది. క్షమించండి తప్పు జరిగితే అనేసి నీట్గా ఒప్పేస్తున్నారు, గుడ్ అనిపించారు. నెక్స్ట్ సరికి ఇలా ఉండొచ్చు కదా సంజన, ఎప్పుడంటే సార్ అది ఆ టైంకి వచ్చేస్తుంది సార్ నాకు, సార్ దివ్య సుమన్ యాక్టివిటీ రూమ్లోకి వెళ్ళండి అనేసి వెళ్ళేటప్పుడు వచ్చి హగ్ చేసుకున్నాం సంజన, హగ్ ఇచ్చిపోరా అని. తర్వాత దివ్య నవ్వుతూ ఉండండి అందరూ అని ఇక్కడి నుంచి చిన్నపిల్లగా స్టార్ట్ అయ్యారు ఆవిడ. అంటే చిన్నపిల్ల బిహేవియర్ ఎలా అవుతుందో కిడ్ అలాంటి బిహేవియర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత నాకు సార్ దివ్య ఎలిమినేటెడ్ అనగానే దివ్య ఓకే సార్ ఇక్కడి నుంచి స్మైల్, ఎక్కడ ఏడవడం ఏం లేకుండా స్మైల్ చేసి సార్ ఒకసారి బయటికి వెళ్ళి అందరం కలిసి వెళ్ళొచ్చు సార్ అనేసి అన్న తర్వాత బయటికి వెళ్ళారు. దివ్య తనుజ అనే హక్ చేసుకుంది. ఇక్కడ హైలైట్ అనిపించింది తనుజ కూడా సూపర్ అనిపించింది. ఎక్కడంటే వీళ్ళిద్దరికి పెద్ద ఇష్యూలు ఉన్నాయి, అదేమో ఈ సీజన్లో ఎవరు గుర్తుపెట్టుకోవట్లా. బట్ వీళ్ళిద్దరు గుర్తుంటుందేమో కొంచెం సీరియస్ మోడ్లో అప్పుడప్పుడు గొడవలవుతుంటే కలుస్తుంటారు. బట్ ఈ రోజు కూడా సేమ్ పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసుకున్నది, ఆవిడ హగ్ చేసుకున్నది, ఈవిడ కూడా హగ్ చేసుకున్నది, బాగా హ్యాపీగా మాట్లాడుకుంటారు, హ్యాపీగా ఏ మనసులో లేదు ఇద్దరికి. ఆ తర్వాత ఇది ఇప్పుడు కాదు, అప్పటి నుంచి కూడా అట్లానే ఉండింది. తర్వాత ఏమన్నదంటే హక్ చేసుకుని బాగా ఆడు, బయటకు వచ్చాక కాఫీ షాప్కి వెళ్దాం, అదే ఆ బాయ్ ఫ్రెండ్ కలిసిన కాఫీ షాప్ అనుకుంటా, ఫ్రెండ్నో బాయ్ ఫ్రెండ్. భరణి గారు ఏడుస్తున్నారు, భరణి 3 వీక్స్ దాకా బయటికి రావద్దు చెప్తున్నా అనేసి దివ్య భరణి గారు నన్ను ఊరుకునేది లేదు. చూడండి 3 వీక్స్ దాకా బయటికి రావద్దు ఊరుకునేది లేదు. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఇద్దరు గొడవలే ఉన్నాయి, స్టిల్ ఆవిడ అదే ప్రేమ చూస్తున్నారు. ఆ తర్వాత భరణి ఏడుస్తూ ఐ మిస్ యూ. భరణి గారికి కూడా ఉందండి, బట్ భరణి గారికి దివ్య గారి మీద కంటే దివ్య గారికి భరణి గారి మీద ఎక్కువ ప్రేమ ఉంది నాకు అనిపిస్తుంది. ఆ తర్వాత సంజన గారు దివ్య నా కళ్ళల్లో నువ్వే విన్నర్ ఓకేనా దివ్య వెళ్తున్నా, ఇప్పుడు ఆవిడ చెప్పింది అన్నమాట సంజన గారు ఏదో ఒకటి చెప్పు డైలాగ్ అంటే వెళ్తున్నప్పుడులా ఇక్కడ పాపం హౌస్లో వీళ్ళకి అందరికీ తెలియకూడదు దొంగతనంగా స్వీట్ చేసుకుని ఆ స్వీట్ తెచ్చి అందరికీ పెట్టిపోయారు, ఎందుకంటే ఎలాగో వెళ్తున్నా కదని అందరు నవ్వుకున్నారు. తర్వాత సంజన గారు దివ్య డెమాన్ కూడా ఏడుస్తున్నాడు, డెమాన్ కూడా దివ్య యాక్టివ్గా బయటికి వెళ్ళి నేను పిజ్జా తింటా బర్గర్ తింటా అనేసి ఎగురుతుంటూ వెళ్తున్నారు. తర్వాత సంజన గారు ఐ లవ్ యువర్ మమ్మీ, నీకంటే కూడా మీ మమ్మీ ఇష్టం, చాలామంది అదే ఫీల్ అయ్యారు హౌస్లో కూడా మొన్న. తర్వాత తనుజ క్యూట్ లిటిల్ దొంగ కాదు రాక్షసి అనేసి బాగా క్లోజ్గా ఉన్నారు. సుమన్ అన్న కూడా ఏడుస్తున్నారు. ఇక్కడ వెళ్ళేటప్పుడు ఒక డైలాగ్ చెప్పు, ఒక మాట చెప్పు సీరియస్ అనేసరికి నాకు బాగా అనిపించింది. అది ఏమంటుందంటే బరాబర్ అరుస్తారు ఎప్పుడు అంటారు చూస్తారు, అదే డైలాగ్ చెప్పి సంజన గారు చెప్పేసి వెళ్ళిపోయారు. తర్వాత సుమన్ అన్న ఏడుస్తుంటే దివ్య గారు నాకు సార్ దగ్గరికి వెళ్ళి ఆవిడ ఏంటి దివ్య బాధేస్తుంది అన్నట్టుకంటే సరే ఈ వీక్ కొంచెం మెంటల్లీ ఫిజికల్లీ వీక్ అయ్యాను సార్, నేను చెప్పాను ఆల్రెడీ కెమెరాస్తో మాట్లాడుతున్నారు, ఈ 3 రోజులు ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాను ఆవిడ వెళ్ళాలని కూడా ఫిక్స్ అయ్యారు. డౌన్ అయ్యాను సార్, ఇంటికి వెళ్తే హ్యాపీగా అనుకుంటున్నాను సార్, ఐ ఎంజాయిడ్ లాట్ సార్. ఎంబీబీఎస్ చదువుతున్నానా, ఎంబీబీఎస్ చదువుతూ అగ్ని పరీక్షలో ఛాన్స్ వచ్చి ఇక్కడ దాకా వచ్చానంటే చాలా హ్యాపీ సార్. ఎందుకంటే ఆ అమ్మాయి మధ్యలో ఎంబీబీఎస్ చదువుతూ మధ్యలో వచ్చింది, అయిపోలా చదువుతూ మధ్యలో వచ్చి అగ్ని పరీక్ష నుంచి సెలెక్ట్ అయ్యి ఇక్కడ దాకా వచ్చిందంటే సక్సెస్ఫుల్ అంతే. దట్టు ఏజ్ ఎంత 22 years. అసలు వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతే వైల్డ్ కార్డ్స్కి వచ్చిన ఒక్క అమ్మాయి నిలబడింది, ఒక్కరే నిలబడ్డారు, అందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ అందరూ కూడా ఈ అమ్మాయి కంటే ఎక్కువ మంది సెలబ్రిటీస్, ఈ అమ్మాయి కంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉండేవాళ్ళు, బట్ ఈ అమ్మాయి ఎక్కువ రోజులు ఉండేది. ఆ తర్వాత అండ్ ఆ స్ట్రీక్ను కూడా డ్యామేజ్ చేసింది, అందరూ వరుసగా వెళ్ళిపోయారు, ఆవిడ కట్ చేశారు అక్కడ. నెక్స్ట్ ఆవిడ కట్ చేశారు, వీళ్ళు ముగ్గురు నిలబడిపోయారు కామనర్స్. తర్వాత సరికి వైల్డ్ కార్డ్స్ అంతా వెళ్ళారు, నువ్వే ఉన్నావు, జర్నీ చేశారు. జర్నీ బీభత్సం, ఏడుపులు, బాండింగ్లు, ఫైరు, కోపము, గేమ్లు, ఆ ఎడిటింగ్ కూడా ప్రాపర్ కుదిరింది. మధ్యలో టాస్క్లు వచ్చినప్పుడు వాళ్ళిద్దరు భలే ఆడతారు, వాళ్ళిద్దరు స్ట్రాంగ్ క్యాండిడేట్లు అనగానే టాస్క్లు రావడం, అంటే ఎమోషనల్ అయ్యేటప్పుడు ఎమోషనల్ సీన్స్ పర్ఫెక్ట్గా ఎడిట్ చేశారు, బాగా అనిపించింది నాకు. లాస్ట్లో ఏవీలో ఒక లాస్ట్ మాట ఉంటుంది, ఏదైనా ఉంటే మన బాండ్ బయటికి వెళ్ళాక చూసుకుందాం అనేసి దివ్య అన్న తర్వాత కట్ అయిపోతుంది. అంటే ఆ బాండ్తోనే ఎండింది, అంటే బయటికి వెళ్ళిన తర్వాత కూడా మన బాండ్ ఉంటుందని చెప్తూ
అప్పుడు చూసుకుందాం అనే మాటతో ఎండ్ చేస్తారు. ఏవి బాగా ఎడిట్ చేశారు. తర్వాత నాకు సార్ దివ్య భలే ఉంది జర్నీ, బాగా ఉందమ్మా. నీ ఆట మీద నీ రివ్యూ ఏంటంటే సేమ్ అందరం ఏదైతే అనుకున్నా అదే మాట చెప్పింది దివ్య. సింపుల్ సార్, గేమ్ పరంగా 100% ఇచ్చాను, కానీ నేను పెట్టుకున్న రిలేషన్స్ వల్ల నాకేం ఎఫెక్ట్ అయింది. అందరూ ఫీల్ అయిందే, నేను ఫీల్ అయిందే, మీరు ఫీల్ అయిందే. ఆ రిలేషన్ అనేది లేకపోతే ఎక్కడ మిస్టేక్, ఆ రిలేషన్ వల్లే వచ్చింది. ఆవిడేదో అన్నారని, ఆవిడేదో క్లోజ్, ఆవిడని ఎత్తుకున్నారని, ఈవిని ఎత్తుకున్నారని, ఇవన్నీ దాని ఏమన్నా పాజిటివ్నెస్ ఆ రిలేషన్ వల్ల వచ్చింది. ఆ రిలేషన్ చుట్టూ తిరిగిన వాటిల్లోనే నెగిటివ్ అయింది, మిగతా అంతా నార్మలే. తర్వాత అందరి మీద ఒక క్విక్ రివ్యూ అనమాట. ఒక్కొక్కరి గురించి నీట్గా పర్ఫెక్ట్గా చెప్పారు. అందరి గురించి ఏమని చెప్పారంటే గేమ్ పరంగా 100% ఇచ్చా. దివ్య, పవన్, అగ్ని పరీక్ష నుంచి నా క్లోజ్ ఫ్రెండ్స్, అందుకే అతను ఏడుస్తున్నాడు. వీళ్ళిద్దరికి ఒకరికొకరు ఒకసారి కూడా నామినేట్ కూడా చేసుకోవాలి. సో క్లోజ్ బాండింగ్ వెళ్ళి నాకు తెలిసినంత వరకు నామినేట్ చేసుకోవాలి. అగ్ని పరీక్ష నుంచి చాలా మంచి క్లోజ్ సార్, బెస్ట్ ఫ్రెండ్. నీ గేమ్ నీకోసం ఆడు, నేను చాలాసార్లు చెప్పా, ఇప్పటికే నాడు. టికెట్ ఫినాల్ ఒక్కరికే వస్తుంది, దాంట్లో కూడా సాక్రిఫైస్ చేయొద్దు. కానీ అతనికి బ్యాక్ పెయిన్ ఉంది, ఆ టికెట్ ఫినాల్ ఆడగలుగుతాడా లేదనేది డౌట్ వస్తుంది. ఎందుకంటే రేపు నుంచే స్టార్ట్ అవుతుంది టికెట్ ఫినాలే. మరి ఎలా ఉంటుందని తెలియదు. ఎందుకంటే మోస్ట్లీ ఫిజికల్ టాస్క్లు వస్తే ఆ టైంలో అతను బ్యాక్ పెయిన్లో ఇప్పుడు కుర్చీలో కూర్చున్నాడు, అంత ఈజీగా రికవర్ అవుతాడా అని. నెక్స్ట్ సరికి దివ్య, ఇమాన్యుయల్ సార్ నాకంటే బెస్ట్ ప్లేయర్, నువ్వు ఒప్పుకోండి సార్, నేను అతను ఒక్కనే ఒప్పుకుంటా, సూపర్ బెస్ట్ ప్లేయర్ సార్, ఇంకా అసలు తిరుగులేదు. ఒక్కడనే సార్ ఆలోచనలో పడతారు సార్, అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ ఆలోచిస్తుంటాడు, అదొక్కటే మానేస్తే నీకు తెలుసు నువ్వు ఎంత మంచి ప్లేయరో. మంచిగా చెప్పారు. తర్వాత సంజన సార్, మంచి మనిషి సార్, చాలా మంచి మనిషి. వాళ్ళు అంతెందుకు సార్, నేనే ఎందుకు మంచి మనిషి చెప్తున్నానని క్లియర్గా నాతోనే ఎక్కువ గొడవ పడ్డారు సార్, గొడవ పడ్డారు సార్, స్టిల్ నేనే మంచి అంటున్నానని చూసుకోండి, మంచిదే అన్నట్టుగా చెప్పారు ఆవిడ. మంచిది సార్. అండ్ మాటతో పోగొట్టుకుంటారు అంతే, మాట ఒక్కటే జారకుండా ఉంటే అంత బాగుంటుంది. అది నిజం. అది ఒక్క మాట, అది కూడా 60, 70, 90% ఆఫ్ మాటలు బాగానే ఉంటాయి. చాలా పొలైట్గా, డీసెంట్గా, పీస్ఫుల్గానే మాట్లాడతారు. అందరూ ఎగిరిగిరు మాట్లాడరు, ఇలా నిలబడి అసలు కదలకుండా మాట్లాడతారు, బొమ్మ మాట్లాడినట్టు. ఒక్క మాట లూజ్ మాట వదిలేసి మొత్తం స్పాయిల్ చేసుకుంటారు. అదొక్కటే చూసుకోండి. తనుజ, ఐ విల్ మిస్ యూ దివ్య అన్నారు. తనుజ, ఐ విల్ మిస్ యూ దివ్య. ఇక్కడంతా బాగున్నారండి వీళ్ళిద్దరు. ఆ గొడవలు ఏంటో, ఈ హౌస్ ఏంటో, వాళ్ళు ఏంటో, అక్కడ గొడవలు వేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ బాగా హ్యాపీగా ఉంటారు. ఐ విల్ మిస్ యూ దివ్య అంటే ఈవిడ కూడా. తనుజ, సార్ బయట మేము ఇద్దరు ఏదో గొడవలు అనుకుంటాం సార్, కొట్టుకుంటున్నాం అనుకుంటారేమో సార్, కానీ మేమిద్దరం బాగా క్లోజ్ సార్, డిఫరెంట్ మైండ్ సెట్ అంతే సార్, అంతకుమించి ఏమీ లేదు. తనుజ, నీలో పవర్ ఉంది, ఆడతావు, ఆడు, ముందుకు వెళ్ళు, నెగిటివ్ ఏమీ లేదు నీ నుంచి అన్నారు. పాజిటివ్గా చెప్పేసి వెళ్ళిపోరు, ఫుల్ పాజిటివ్గా. ఇక్కడ ఏమీ లేదు మామ, అక్కడ ఉన్నప్పుడు ఇష్యూలు వచ్చినప్పుడు ఇష్యూ టు ఇష్యూ మాట్లాడుకుంటారు. వచ్చేటప్పుడు ఏమవుద్ది, అక్కడ ఇష్యూ మాట్లాడుకునేటప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఒకరితో మాటలు చెప్పేటప్పుడు అనిపిస్తుంది వాళ్ళ పాజిటివ్ ఉంటుంది, బట్ స్టిల్ అక్కడ నెగిటివే చెప్పాలి. కాబట్టి దట్టు వాళ్ళని దాటి మనం వెళ్ళాలనే ఉద్దేశంతో ఆ నెగిటివ్ స్ట్రెస్ చేసి చెప్తాం. దట్టు మనకి ఇష్యూ వస్తుందంటే వాళ్ళని దాటి వెళ్ళినప్పుడు వాళ్ళ నెగిటివ్ గట్టిగా చెప్పేస్తాం. బట్ తెలుసు, అరే ఆ అమ్మాయిది ఈ పాజిటివ్ ఉంది కదా, అబ్బాయిది ఈ పాజిటివ్ ఉంది కదా, స్టిల్ మనం గట్టిగా చెప్పాల్సి వస్తుంది అనే మైండ్ వస్తుంది. ఎలిమినేట్ అయ్యేటప్పుడు కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా ఉన్న ఫ్యాక్ట్స్ చెప్పేస్తారు, కొంతమంది ఆ గ్రడ్జ్ పెట్టుకుని ఆ కోపంలో చెప్పేసి వెళ్తారు. ఈ అమ్మాయి ఏంటంటే ఫ్యాక్ట్స్ చెప్పేసి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి మిస్ యూ అనేసి అన్న తర్వాత అయిపోయింది. దివ్య, కళ్యాణ్ గేమ్ మీద తనకు ఉన్న ఇంట్రెస్ట్ సార్, చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉంది సార్, బయటకు వచ్చిన తర్వాత హీరో అవ్వాలని కోరుకుంటున్నారు. భరణి గారు, మా అన్నయ్య సార్, అన్నయ్య గెలవాలని కోరుకుంటా. వెంటనే ఎంత ఎమోషన్, ఎంత అభిమానం లేకపోతే వెంటనే ఆయన దగ్గరికి వచ్చేసరికి టీయర్స్ రోల్ అవుతున్నాయి అమ్మాయికి. భరణి కూడా ఏడుస్తున్నారు. తర్వాత సార్, గేమ్ బాగా ఆడడానికి బయటకు వచ్చాక కూడా బేగా ఆడండి, బయటకు వచ్చాక కూడా నువ్వు మీ చెల్లినే మీరు గెలవాలని రోజు దేవుడికి దండం పెడతాను అండ్ పూజ కూడా చేస్తాను, ఓకేనా, కొబ్బరికాయ కూడా కొడతాను అని అన్న మాట చాలా బరువు అనమాట. అంత ఈజీ కదా. అంటే నేను బయటకు వచ్చేదాకా మీకు మంచి జరగాలని పూజలు కూడా చేస్తానని ఎవరికి చెప్పలే ఇద్దరు. ఆవిడ అంత అభిమానం ఉంది, క్లియర్గా చెప్పేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ దివ్య, సుమన్ క్యూట్ సార్, ఈ హౌస్లో వీళ్ళిద్దరూ నన్ను బాగా చూసుకుంటారు సార్, సిస్టర్ నిజంగా భలే అంటాడు, సిస్టర్ అనేసి తెచ్చి పెడతా ఉంటాడు, యాపిల్ కట్ చేసుకొస్తాడు, ఐ కట్ చేసుకొస్తాడు, బాగా చూసుకున్నాడు సార్. చోటా ప్యాక్ బడా ధమాకా సార్, అతను విషయం ఉంది, ఆడతావు, టాప్ 5 కూడా వెళ్తావు, నీకు కూడా తెలుసు, బాగా ఆడని చెప్పారు. భరణి, ఏమన్నా చెప్తామంటే భరణి గారు, బిగ్ బాస్ హౌస్ ఒక యోధురాలను మిస్ అవుతుంది సార్, అంతకంటే ఏం చెప్తాను సార్, బాగా ఆడింది సార్, టాస్క్లు ఆడింది, నామినేషన్లో కానీ అందరికీ వండి పెట్టడంలో కానీ షీఈస్ ద కంప్లీట్ ప్లేయర్ ఇన్ బిగ్ బాస్ హౌస్. ట్రూ, నేను కూడా చెప్తున్నా కదా, ఫస్ట్లో ఈ సీజన్లో నేను పొగిడిన తమ్నేల్ పెట్టిన చాలామంది పెట్టాను, కానీ స్టార్టింగ్ ఆఫ్ ద సీజన్లో 3rd వీక్లో నామినేషన్లో ఈవిడ మాట్లాడే మాటగా విన్నర్ మెటీరియల్ తమ్నేల్ పెట్టా, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఈ బాండింగ్లో పడడం వల్ల నెగిటివ్ ఎఫెక్ట్ అక్కడక్కడ వచ్చింది తప్పించి మిగతా అన్నిట్లో ఆవిడ సపోర్ట్ చేయకపోయినా కూడా కొన్ని సిచ్యువేషన్లో కాలు బాగాలేకపోయినా మొన్న బాగా ఆడింది. అండ్ కాలు బాగా అంటే ఆ అమ్మాయికి ఆడలేదు అనుకున్న టాస్క్ కూడా ఆ రింగ్లో దూరి ఆడే టాస్క్లో టప్పని దూరేసి వచ్చేస్తుంది. చాలా టాస్క్లో ఆవిడ కష్టం అనుకున్న వాటిలో కూడా బాగా ఆడింది.
దాంట్లో తప్పేమి, దాంట్లో అమ్మాయిది ఏం లేవు. ఆ బాండింగ్ చుట్టుపక్కల జరిగినాయి తప్పించి మిగతాదంతా బాగానే ఉంది. అందుకనే వాళ్ళ మదర్ కూడా వచ్చి చెప్పడానికి కానీ అదే ఆ బాండింగ్ రిలేటెడ్ జరిగింది కాబట్టి ఆ బాండింగ్ రిలేటెడ్ నెగిటివ్ అవుతుంది కాబట్టి దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు వాళ్ళ మదర్ వచ్చి. వాళ్ళకి కూడా అర్థమైంది. ఆ తర్వాత సరికి దివ్య నాకు సార్ వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్ళింది. సార్ నాకు సార్ వచ్చి ప్రతి ఒక్కరు టాప్ 5లో ఉన్నట్టుకు విన్నర్ అవ్వడానికి ఆడన్నారు. ఇప్పుడు పాయింట్ నామినేషన్ లిస్టు. నామినేషన్లో అందరూ ఉన్నారు, ఒక్క కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ తప్పించి మిగతా అందరూ నామినేషన్లు ఉన్నారు. కళ్యాణ్ లేడు, ఇమాన్యుల్ లేడు. ఇందుకనే భయంకరమైన వీక్ ఇది. ఎందుకో చెప్తానండి. కళ్యాణ్ ఇమాన్యుల్కి ఇద్దరికి మ్యూచువల్ ఫ్యాన్స్ ఉంటారు. ఉన్న ఫ్యాక్ట్ చెప్పేస్తా, దాన్ని ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మీరు ఏదో చేయమని కాదు, ఉన్నది ఎంత దూరమైన ఎలా సీజన్ అనేది చెప్తా. ఈ వీక్ ఎంత క్రిటికల్దో మీ ఫ్యాన్స్ మీ ఫేవరెట్స్కి ఓట్లు వేసుకోండి, లేకపోతే ఎవరు వెళ్ళిపోతారో మీ ఊహలకు కూడా ఉందో. ఎందుకంటే సుమనన్నే వెళ్ళిపోతారు, 90% సుమనానికి డేంజర్. బట్ స్టిల్ ఎక్కడ ఎఫెక్ట్ కొడద్దంటే ఇమాన్యుల్కి సుమనన్న ఫ్యాన్స్ మ్యూచువల్ ఫ్యాన్స్ ఉంటారు మళ్ళీ. అండ్ ఇమాన్యుల్ కళ్యాణ్ మ్యూచువల్ ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే కళ్యాణ్ క్యాప్టెన్ అండ్ ఇప్పుడు టాప్లో ఓటింగ్ ఉండే కంటెస్టెంట్ తన నామినేషన్లో లేకపోతే ఈ పర్టికులర్ వారం ఏదైనా టాస్క్లో కానీ ఇతను నామినేషన్ చేస్తే ఇతను చేయలేరు. ఇతను నామినేషన్ చేసినప్పుడు అవతలని ఎవరిని చేస్తారనే పాయింట్ మీద స్ట్రాంగ్ ఉంటుంది. ఇతను ఒకవేళ డెమాన్ పవన్ ఇంకొకరు నామినేట్ చేసి డెమాన్ పవన్ సీరియస్గా రిటర్న్ మాట్లాడితే డెమాన్ పవన్కి హ్యూజ్ రిస్క్ ఉంటుంది. సేమ్ విత్ ఒక్క తనుజ, తర్వాత వచ్చేసరికి ఇంకెవరికి ఉంటుంది అక్కడ, ఒక్క తనుజ తప్పించి మిగతా వాళ్ళందరూ డేంజర్ జోన్. తనుజ తప్పించి మిగతా వాళ్ళలో ఎవరైనా వెళ్ళిపోతారు నెక్స్ట్ వీక్. రీజన్ ఏంటంటే నార్మల్గానే ఆవిడ ఒక్కరికే ఓటింగ్ ఉంది ఫుల్గా, మిగతా వాళ్ళందరికీ డేంజర్ జోన్ ఓటింగ్ ఉంది ఆల్మోస్ట్ అందరికీ. అది డెమాన్ పవర్ కొంచెం ఎక్కువ ఉంటుంది తనుజ తర్వాత. బట్ ఏమవుద్దంటే ఒకవేళ ఇష్యూ జరిగితే, నేనైనా డెమాన్ పవన్తోనే కళ్యాణ్ జరుగుతుంది కదా, కళ్యాణ్కి కానీ ఇమాన్యుల్తో కానీ ఎవరైనా ఇష్యూ చేసుకుంటే, ఇమాన్యుల్తో చేసుకుంటే పెద్ద ఇంపాక్ట్ ఉండదు ఎందుకంటే తక్కువ ఓటింగ్ ఉంది. కానీ కళ్యాణ్కి ఎక్కువ ఓటింగ్ ఉండడం వల్ల తనతో గొడవ పడితే ఆ పర్టికులర్ వారం వెళ్ళిపోయే ఛాన్స్ అతని వైపు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ అంత సీన్ ఏం లేదు. ఇప్పుడు డెమాన్ పవన్కి తనుజ గారు తప్పించి మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఈక్వల్, ఎవరైనా వెళ్ళిపోతారు అనేటట్టుగా ఉన్నారు. ఒక్క సుమన్ శెట్టికి ఇంకొకరికి ఆ ఫ్యాన్స్ కానీ టర్న్ అయ్యి కానీ వేరే వాళ్ళకి వేద్దాం అనుకుంటే వన్ సైడెడ్ పడిపోద్ది. వన్ సైడెడ్ ఎగ్జాంపుల్కి అదే ఇంక చెప్పలే, అదే జరగద్ది. కాబట్టి ఈ వారం చాలా డేంజర్. కాబట్టి మీ ఫ్యాన్స్కి అంటే డెమాన్ పవన్ కావచ్చు, రీతు కావచ్చు, సంజన గారు కావచ్చు, ఎలాగైనా సేవ్ అయిపోతారు భరణి గారు కావచ్చు అనుకోవద్దు. ఏ టైంలో ఏ ఇష్యూ జరిగినా కూడా మొత్తం రోల్స్ అన్ని రివర్స్ అయిపోతాయి. సేమ్ విత్ కళ్యాణ్తో ఈ పర్టికులర్ వీక్ ఎవరు బాగుంటారో, ఇమాన్యుల్తో ఈ పర్టికులర్ వీక్ బాగుంటారో, లాస్ట్ వీక్స్లో అదే జరగద్దు మామ, నేను చెప్పేది అబద్ధం కాదు. లాస్ట్ వీక్స్లో ఈ ఎవరైతే నామినేషన్లో లేకుండా ఉంటారో వాళ్ళ ఫ్యాన్స్ ఓట్ల వల్లే ఎలిమినేషన్ జరుగుతాయి, ఇంక నార్మల్గా జరగదు. అందుకని సంబంధం లేకుండా ఒక కంటెస్టెంట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి ఈ కంటెస్టెంట్తో మంచిగా ఉన్నాడు అనుకో ఈ వారం, కానీ ఒక్క ఇన్సిడెంట్ చాలు మన వాళ్ళందరూ వాళ్ళకి గుద్దాలరా అనుకుంటే అవతల ఎవడో వెళ్ళిపోతారు, సంబంధం లేని వ్యక్తి వెళ్ళిపోతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ నామినేషన్ లేరు, వీళ్ళిద్దరు ఫ్యాన్స్ ఈక్వల్ అండ్ వీళ్ళిద్దరికి మ్యూచువల్ ఫ్యాన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఇమాన్యుల్ లేకపోవడం వల్ల సంజన గారు కూడా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. 100% సేవ్ అవుతారు, 100% సేవ్ అవుతారు ఈ వీక్. మోస్ట్లీ 99.99%, 100 అంటే 99.99% సేవ్ అవుతారు. ఇప్పుడు తనూజ గారు కళ్యాణ్ నామినేషన్ లేరు, వీళ్ళిద్దరికి ఒక 5-6% డిఫరెన్స్ వచ్చేసింది. బికాజ్ లాస్ట్ వీక్ క్యాప్టెన్ అవడం, లాస్ట్ వీక్ నామినేషన్లో వర్కౌట్ అవుతుంది, ఇవన్నీ వర్కౌట్ అయ్యి కళ్యాణ్ టాప్లోకి వచ్చేసాడు. అది ఎవరు అడిగినా కూడా చెప్తారు. బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కళ్యాణ్ నామినేషన్లో లేకపోవడం ఎలాగైనా ఎఫెక్ట్ కొడుతుంది. ఈ 1 వీక్ మొత్తం తనూజ గారు వన్ సైడ్ అయిపోయి తనూజ గారు మళ్ళీ విన్నింగ్ ట్రాక్లోకి వస్తారు. ఎందుకంటే కళ్యాణ్ లేడు, ఆటోమేటిక్గా కళ్యాణ్కి తనూజకి కూడా మ్యూచువల్ ఆడియన్స్ ఉన్నారు. మనం అవునన్నా కాదన్నా వాళ్ళిద్దరిది జోడీ, వాళ్ళిద్దరు ఉన్న విధానం, వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ నచ్చిన వాళ్ళు బొచ్చిన మంది ఉన్నారు. ఇది వీళ్ళకి కనెక్ట్ అయ్యి మళ్ళీ ఈ వారం మళ్ళీ ఆ కళ్యాణ్కి ఎంత ఓటింగ్ ఉందో అంత ఓటింగ్ పడద్ది. దీంట్లో ఎలా ఉంటుందంటే ఇది మనకి ఎక్కడ అర్థమవుతుంది తెలుసా, ట్రాక్లోకి వచ్చిందని. ఈ వారం అంతా తనూజ గారికి ఓట్లు పడతా ఉంటాయి కదా, నెక్స్ట్ వీక్ మళ్ళీ కళ్యాణ్ తనూజ వచ్చినప్పుడు ఆ ఓటింగ్ గ్రాఫ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆల్మోస్ట్ ఈక్వల్కి వచ్చేస్తారు ఖచ్చితంగా. అదే ఒకటే మిస్టేక్, ఒకటే ఏమవుతుందంటే ఈ వారం టాస్కులు జరిగి ఆ టాస్కుల్లో కళ్యాణ్కి ఫుటేజ్ వచ్చి కళ్యాణ్ బాగా ఆడితే అది లైన్లో అవుతూ ఉంటుంది. స్టిల్ ఓటింగ్ వేరు, మీకు టాస్క్లు ఆడుతున్నా నెక్స్ట్ వీక్ కళ్యాణ్ వస్తుంది, నెక్స్ట్ వీక్ వేద్దాం అనేది వేరు. బట్ ఈ వారం నామినేషన్లో లేనప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా తనూజ గారికి వేస్తూ ఉంటారు కొంతమంది. ఇలా కొంత ప్లస్సే అవుద్ది. తనూజ గారు నామినేషన్లో ఉండడం, కళ్యాణ్ నామినేషన్లో లేకపోవడం తనూజ గారి ప్లస్, తనూజ గారి ట్రాక్లోకి రావడం బిగ్ బాస్కి కూడా ప్లస్. అండ్ బిగ్ బాస్ టీం కూడా అనుకుంటుంటారు సరేలే వన్ సైడ్ అవ్వకుండా బేరీజ్ అటు ఇటు అవుతా ఒక వారం వీళ్ళు ఒక వారం వాళ్ళు ఉంటున్నారు. మళ్ళీ ఒక టైంకి ఒకసారి 14 వారం ఉంటారా, 14 వారం టైట్ కనపడుతుంది. 13th వీక్ లేడు, 14 వారం ఫుల్ టైట్ వేస్తారు, 15 వారం అందరికీ చుక్కలు కనపడుతుంది. ఎవరు గెలుస్తారా, తనూజన కళ్యాణ్ అనే సీన్ క్రియేట్ అవుద్ది. వారు వన్ సైడ్ అయితే ఈ సీజన్లో అయ్యేటట్లేదు. లాస్ట్ డే వరకు పుకార్లు నమ్మాల్సిందే, తనూజ గెలిచిన కొంతమంది, కళ్యాణ్ గెలిచిన కొంతమంది అంటానే ఉంటారు. మార్క్ మై వర్డ్స్, అదే జరగబోతుంది. అది పరిస్థితి. అది కాక టికెట్ టు ఫినాలేలో టాస్క్లు వస్తాయి, కళ్యాణ్ గెలుస్తాడు, కళ్యాణ్కి ఏమైనా ప్లస్ అవుద్ది అని అనుకుంటాం మనం.
ఎందుకంటే ఫిజికల్ టాస్క్లు వస్తేనే. బట్ ఓన్లీ ఫిజికల్ టాస్క్లే బెటర్. అక్కడ 3 అమ్మాయిలు ఉన్నారు. ఫిజికల్, బ్రెయిన్, మెంటల్ అన్ని రకాలు మిక్స్ చేసి పెడతారు. వాటిల్లో అందరూ గెలిచేటట్టు ఉంటాయి. ఈక్వల్గా ఎఫర్ట్స్ పెడితే ఎవడైనా గెలవచ్చు అనేటట్టుగా ఉంటాయి ఆ టాస్కులు. దట్టు ఒక టాస్క్తో ఎలిమినేట్ అయ్యే టాస్క్లు ఉండవు. ఆల్మోస్ట్ అందరూ అన్ని టాస్క్లు ఆడతారు, పాయింట్స్ ఇస్తారు, ఆ పాయింట్స్ ప్రకారం ఉంటాయి. సడన్గా మారిపోద్ది. ఫిజికల్ టాస్క్లో కళ్యాణ్ రావచ్చు, మెంటల్ టాస్క్లో తనుజకి రావచ్చు, అలా మారిపోతూ ఉంటుంది. చూడండి, ఈ వారం చాలా కీలకం. ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి ఓట్లు వేసుకోండి, లేకపోతే డేంజర్ జోన్లో ఉండకుండా ఉన్న కంటెస్టెంట్ సడన్గా ఎలిమినేట్ అవుతారు. వితిన్ 1.5 అవర్లో శుక్రవారం పడే ఓటింగ్తో కూడా ఎలిమినేట్ అయిపోతారు. అంత చేంజ్ అవుద్ది. అది నేను చెప్పాలనుకున్నది. దట్స్ ఇట్. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి మామ. థ్యాంక్ యూ. బాయ్. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి.